చాలా సమయం అయింది కదా, నిలబడితే అంత బాధ మీకు అర్థమైంది. నిలబడితే ఎంత బాధో కృప కలగను కాక. ఒక వాక్యం చదువుదాం. నేను పెద్ద ప్రసంగం చేయలేకపోతున్నాను. జస్ట్ మీకు కొన్ని గ్రీటింగ్స్, కొన్ని విషయాలు మాట్లాడదామని అనిపించింది. చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యెహోషాపాతు అనేది ఒక రాజు, యూదా రాజైన యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, ఆ యెరూషలేములో ఉన్నవారు యూదా వారితో, ఆ దేశంతో ఈ మాట చెప్తున్నాడు. నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. వాక్యాన్ని నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ప్రైజ్లో కృప కలుగునుగాక. ఇది చెప్పిన తర్వాత ఆయన ఇంకా వాళ్ళతో మాట్లాడాడు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఒక ఆరాధన క్రమాన్ని ఆయన రంగం మీద తీసుకొచ్చి స్తుతించే వారిని ఏర్పరిచారు. వారు పాటలు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాంటును పెట్టిన కనుక వారు హతులైరి. ప్రజల కృప కలుగును గాక. శత్రువును ఓడించే ముందుగా ఆ దేశంలో ఒక ఆరాధనను ఆయన రంగం మీదకి తెచ్చుకున్నాడు. వాళ్ళందరూ దేవుని ఆరాధన చేసినట్టు ఉంది. ఓకేనా? ప్రైజ్లా. ఆరాధన అనంతరము యెహోవాయే వాళ్ళ మీద మాటుగాలను పెట్టి వాళ్ళ హతము చేసినట్టు ఉంది. దేవుడి మాటలు మనకు దీవించగాక. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. వాక్యాన్ని గౌరవించిన మీ అందరికీ దేవుడి కృప దొరుకునుగాక. ప్రైజ్లా. కృప కలుగునుగాక. హల్లెలూయా. సార్ ఇక్కడే ఉన్నారా? పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్లా. యా, అడగొచ్చున్నారా? కొంచెం వాయిస్ని కొన్ని. ప్రైజ్లా. హల్లెలూయా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పోయిన వారం నేను ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా మీకు పిల్లలు? పోయిన వారం ఒక మెసేజ్ చెప్పాను మీకు, నేను గుర్తుందా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ఆలోచనలు ఆయన ప్రవక్తలకు తెలియజేయబడతాయి. మాట్లాడానా? ఇదేం చెప్పింది నేను? దేవుని ఆలోచనలు ఆయన ప్రవక్తలకు తెలియజేయబడతాయి. ప్రైజ్లా. కృప కలుగును గాక. ప్రభుత్వం ఏం చేసిందంటే, వినాలి, వాతావరణం హెచ్చరిక చేసే ముందు ఈ వాతావరణం అంతటిని కంట్రోలు చేస్తూ అదంతా చూసే ఒక ప్రభుత్వ అధికారులు ఉంటారు. వారు ఆ వాతావరణం యొక్క పరిస్థితులన్నింటిని కనిపెట్టి, తుఫాను రాబోతుంది, ఈదురుగాలులు రాబోతున్నాయి, సముద్రము ఉప్పొంగే అవకాశాలు ఉన్నవి,
లోతట్టు ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ సురక్షితమైన ప్రాంతాలకు పంపుతారు. ఆ డ్యూటీ అంతా ప్రభుత్వ అధికారులు చేస్తారు. వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు చక్కగా దాన్ని అంచనా వేసి ప్రమాద స్థితులు ఎవరైనా ఉన్నారో ప్రైజ్లో వారిని భద్రతా స్థలాలకు వారు తీసుకెళ్తారు. అవి మనకు తెలియవు, కానీ ప్రమాదం బాగా ఉంది అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ చేతులు కొన్ని బెటాలియన్ ఉండేది, దాన్ని వాడతారు. వాళ్ళు వచ్చి లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తారు. ప్రభుత్వం పనులు చేస్తూ ఉంటుంది. అవన్నీ వాళ్ళకెట్ట తెలుసు పాస్టర్ గారు అంటే వాతావరణ కేంద్రంలో వారుకున్న టెక్నాలజీ ద్వారా వారు కనిపెడుతూ ఈ పని చేస్తారు వారు. అవునా కాదా? ప్రైజ్లా కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అనుభవం కలిగిన వ్యక్తి, బైబిల్లో ఈ మాట కూడా చెప్తాడు సామెతల గ్రంథంలో, ఒక అనుభవం కలిగిన వ్యక్తి ఉండటం వలన అనేక ఆలోచనలు స్థిరపడతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రైజ్లా, ఇంట్లో ఒక అనుభవం కలిగిన వ్యక్తి తల్లిదండ్రుల్లో ముసలోళ్ళు ఉంటారు కదా, అలాంటి ముసలోళ్ళు ఇంట్లో ఉంటే చాలా ఆశీర్వాదం. ఎందుకు తెలిసిన, వాళ్ళకి చిన్న ఏజ్ నుండి అనగా 70 లేక 80 సంవత్సరాల దాకా జరిగిన విషయాలన్నీ వాళ్ళు ఈ శరీరంలో జరిగినాయి చూశారు. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలకి మెసేజ్ చెప్పగలరు, 16-17 సంవత్సరాల వయసులో ఉన్న వారికి చెప్పగలరు, 25 సంవత్సరాలు పెళ్ళి కావాల్సిన వాళ్ళకి చెప్పగలరు, పెళ్ళైన వాళ్ళకి చెప్పగలరు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలో వాళ్ళకి చెప్పగలరు, జబ్బులు వచ్చినప్పుడు జబ్బులు ఎలా ఎదుర్కోగలరో చెప్పగలరు. ఇదంతా వాళ్ళ అనుభవం. అది వాళ్ళు కంగారు పడరు. అరే ఈ జబ్బు ఇట్టు వస్తుంది, ఇటు వెళ్తుంది, కంగారు పడకు. ఈ శోధన ఎలా వస్తుంది, ఇలా వెళ్ళిపోద్ది, కంగారు పడకు. పెళ్ళయింది, పెళ్ళికి హడావుడిగా ఉండదు మనకి, వాళ్ళకి హడావుడి ఉండదు. ఎందుకంటే 10 పెళ్ళిళ్ళు చేసి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ మూట పోలో ఎక్కడ మూట కట్టాలో ఎవడు ఆడ మాట్లాడతాడో వాళ్ళందరికీ బాగా తెలుసు. అన్ని చక్కగా వాళ్ళకి కంగారేమో అంతా జరిగిపోతుంది అంటాడు. కొత్తగా పెళ్లి చేసేవాడికి టెన్షన్ అన్నమాట, వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఒక అనుభవం కలిగిన వ్యక్తి ఉండుట ద్వారా ఇక్కడ ఉన్నారా ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో దైవ అనుభవం కలిగిన వారు ఎవరంటే ప్రవక్తలు. ఎవరు? ప్రవక్తలు. వీళ్ళు దైవ అనుభవం కలిగిన వారు. అందుకని రాజుగారు ఏమన్నారంటే, యూదా తన యొక్క పరిపాలన చేసే రాజ్యం అది, యూదా జనులందరినీ పిలిచాడు. యెరూషలేము అంటే అందరికీ నిలయం. అది అటు ఇశ్రాయేలు రావాలి, అటు యూదా వారు రావాలి. అక్కడ గుడి ఉంది, ప్రతి ఒక్కరు అక్కడికి ఆరాధనకి రావాలి. యెరూషలేములో నివాసులు కూడా చెప్తున్నాడు, మీరు స్థిరపడాలి అంటే యెహోవాని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీరు స్థిరపడతారు. కృప కలుగును గాక. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి అంటారు, చదువుకునే పిల్లలకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురైనప్పుడు అంటారు, రే సెటిల్ అయ్యావా అంటాడు కదా. అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకున్నావా, ఉద్యోగం వచ్చిందా, ఇల్లు కట్టావా, ఏంటి, పిల్లలు ఎంతమంది, ఇవన్నీ అనకుండా ఒక్క మాటలో ఏమంటాడంటే అరే సెటిల్ అయ్యావా అంటాడు. అంత అర్థం ఇవన్నీ సమకూడినయా అని అర్థం. ఎస్, అరే నేను ఎంబీఏ చేసావు కదరా, అరే నువ్వు పీజీ చేసావు కదా మాతో పాటు, ఎస్ పిహెచ్డీ చేసావు కదా, ఎస్ చేసా, ఓకే జాబ్ వచ్చిందా, రాలా, పెళ్ళయిందా, కాలా. వెల్ సెటిల్ అంటే ఏంది? ఇప్పుడు చదువుకున్నాము, చక్కని జాబ్ వచ్చింది, ఇన్ టైంలోనే మ్యారేజ్ చేసుకున్నాను, వచ్చుచున్న జీతం వృధా చేయకుండా చక్కని స్థలం కొనుక్కున్నాను,
ఇల్లు కట్టుకున్నా. నేను నా భార్య నా పిల్లలతో చక్కగా ఉన్నానురా, ఇబ్బంది నాకేమీ లేదు. వెల్ సెటిల్డ్. అర్థమైందా? ఈయన ఏమంటాడంటే, నువ్వు యెహోవాను నమ్ముకో, స్థిరపరచబడతావు. ఎవరు నమ్ముకోవాలి? నువ్వు యెహోవాను నమ్ముకో, స్థిరపరచబడతావు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యెహోవాను నువ్వెందుకు నమ్ముకోవాలి? అసలు ఎందుకు నువ్వు యెహోవాను నమ్ముకోవాలి? ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్మాలి? ఇక్కడే ఉన్నారా? అసలు ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్మాలి? దేవుణ్ణి నమ్మకపోతే పని కాదా? సార్ ఎడే ఉన్నారా? ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే పని కాదా? వినాలి. నేను ఇందాక ఒక మాట చెప్పాను. ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ, ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నీ, ప్రపంచంలో ఉన్న మేఘాలన్నీ, ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ, ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ, అసలు ప్రపంచంలో ఇది అది కాదు, ప్రతిదీ కూడా నీకు ఉపయోగపడుతుంది. నువ్వెవరికి ఉపయోగపడుతున్నావు అని చెప్పా. ఒక్కళ్ళకైనా వచ్చి సాక్ష్యం చెప్పేటట్టున్నావా? కానీ నువ్వు ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తివి. నువ్వు ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తివి. అది మర్చిపోయావు. తినము, తాగము, వజ్జో, చాలు. ఎంత స్వార్థం ఇది! చైనాలో ఉన్నారు, మొత్తం ఇంక ఈ జంతువు కాదు ఆ జంతువు కాదు, దోమలను కూడా ఎప్పుకొని తిన్నారంట వాళ్ళు. ఎవరిని? ఏం దోమలు అంటే అది మామూలు దోమలు కదంట, అది రకమైన పెద్ద దోమలు. దోమలను కూడా ఎప్పుకొని తింటున్నారంట వాళ్ళు. అంటే అసలు దేవుడు చెప్పింది ఇదంతా మీకు ఆహారం అని చెప్పాడు కదా, అది వాళ్ళు బాగా పట్టుకున్నారు. దేవుడు చెప్పాడు ఇదంతా మీకు ఆహారం, మనం కొన్నే తీసుకున్నాం, వాళ్ళు అన్నీ తింటున్నారు శుభ్రంగా. వాళ్ళు 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు బతుకుతూ ఉంటారు అక్కడ. ఆ ముసలోళ్ళు చూడండి, అంత మంచి ముసలోళ్ళు అనమాట. 100 సంవత్సరాలు పైబడి ఉంటారు వాళ్ళు, అన్నీ తిని. మనకేమో ఇక ఏం తినకుండా బీపీలు, షుగర్లు, టెన్షన్లు, అసలు అన్నీ. కానీ భూలోకంలో దీవెనలు కూడా తీసుకోవట్లే మనం, అన్నీ తినమన్నాడు ఆయన, అవి కూడా తింటలే మనం. కృప కలుగునుగాక, ప్రభు మనం దీవించునుగాక. అంటే సృష్టిలో ప్రతిదీ కూడా నీకు సహాయం చేయడానికి ఉన్నాయి, కానీ వాస్తవానికి మనము వాటికి సహాయం చేయాలి. అది బైబిల్లో ఉంది. మనము వాటికి సహాయం చేయాలి. కృప కలుగునుగాక. ఎందుకు సహాయం చేయలేకపోతున్నాం? అసలు ఎందుకు ఇప్పుడు దేవుడిని నమ్ముకోవాలి మనం? అవును కదా. ఇప్పుడు మనం ప్రవక్తలను నమ్మే ముందుగా అది మాట్లాడబోతున్నా ఒక మాట. ఆయన ఏమన్నాడంటే, రాజుగారు యెహోషాపాతు, అయ్యా మీరు యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపడతారు. ఏబాన్, అద్భుతం ఈ మాట, అద్భుతమైన మాట కదా. యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపడతారు. అసలు ఎవరికైనా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే స్థిరత్వం. ఒక క్రైస్తవుడిగా ఉన్నాం అనుకో మనం, ప్రైజ్ లా, స్థిరత్వం అంటే ఏంటి తెలిసిన? అప్పగించబడిన పనిలో నైపుణ్యత రావటం. అర్థమైందా? అప్పగించబడిన పనిలో ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకోవాలి. కీబోర్డ్లో ఉన్న అన్ని మెలకువలు, అన్ని రాగాలు, అన్ని విధానము నేర్చుకోవటం స్థిరత్వం. అదే నైపుణ్యత. ఎగ్జాంపుల్, ఏ పనైనా అంతే. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికైనా ఏ దేశానికైనా వెళ్ళు, కళ్ళు మూసుకొని వాళ్ళు వామిస్తూ ఉంటారు. కళ్ళు తెరిచి కాదు, మంచి ఎక్స్పర్ట్ కళ్ళు తెరిచి వాయించడు, కళ్ళు మూసుకొని వాయిస్తారు.
నువ్వు తిరగదిప్పి పెట్టినాక నువ్వు అమ్ముతాడు వాళ్ళు. అప్పుడప్పుడు ఇక్కడ ఎవరిలోనో ఈ కీబోర్డులు పోటీలు పెడతా ఉంటారు. నన్నలో ఒక ఆయన ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు, కీబోర్డు ప్రసాద్ అంటారు ఆయన్ని, హార్మోన్ ప్రసాద్ అంటారు ఆయన. ఈ నరసరాపేటలో 40 సంవత్సరాలు డాన్స్ పార్టీలు కామించాడు ఆయన. ఇదే నరసరాపేటలో వాళ్ళ చెల్లెలు ఎవరు ఉన్నారు ఇక్కడ. ఆయన అట్లా వామిస్తాడు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వస్తాడు. ఎంత ఎక్స్పర్ట్ చూడు. అంటే నైపుణ్యత, అంటే ప్రతి దాంట్లో కూడా నైపుణ్యత రావాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ప్రతి పనిలో కూడా నైపుణ్యత ఉండాలి. దీన్ని ప్రభువారు ప్రస్తావన చేశారు. తన పనిలో నైపుణ్యత గల వారిని నేను చూశాను అన్నాడు ఆయన. అన్నాడా? ఇంకో ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు పెళ్లి చేసుకుంటాం, కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలను చక్కగా వాటి క్రమములో పెట్టుకొని వృద్ధిపరచబడటం నైపుణ్యత. అది చిన్న విషయం కాదు. వారి కుటుంబాన్ని క్రమములో చక్కగా పెంచుకోవటం నైపుణ్యత. పోరాటమే ఇది, కానీ పోరాడాలి. నైపుణ్యత. దేవుని స్తోత్రం. బైబిల్ ఇంకొక మాట కూడా అంటాడు, నీకు అప్పగించబడిన పనిని నీ శక్తి లోపము లేకుండా నువ్వు చెయ్యి అంటాడు. అది మన డ్యూటీ. నీకు ఒక పని అప్పగించాడు దేవుడు, దాన్ని శక్తి లోపం లేకుండా చెయ్యి. అది నిన్ను బ్రతికించింది. ఆశీర్వాదాలను అక్కడే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? ఒక పనిలో ఒక వ్యక్తి చక్కని నైపుణ్యత సంపాదించి చక్కగా ఆయన కష్టపడ్డప్పుడు అందులో అతనికి ప్రమోషన్స్ ఉంటాయి, అందులో అతనికి అవార్డులు ఉంటాయి, అందులోనే అనేక మందిని ప్రశంసలు తీసుకొచ్చి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు, వాడెవడో వచ్చి మన సెంచరీ కొట్టాడు, చిన్నపిల్లగాడు ఒకడెవడు. వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక 8 లక్షల చెక్ ఇచ్చాడు. ఇంకెవడో ఇచ్చాడు, ఇంకెవడికి ఎంత నైపుణ్యత. చక్కగా ఆడావు, చక్కగా మా పేరు మా రాష్ట్రానికి పేరు తెచ్చావు, డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు వాడికి కదా. నైపుణ్యత. దేవుడు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. క్రైస్తవులమగా మనం ఈ రోజున దేవుని బిడ్డలమగా మనం స్థిరపడాలి, వాక్యములో స్థిరపడాలి. ఏ మాట అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. వాక్యములో స్థిరపడాలి. ఆమేన్. హల్లెలూయా. కుటుంబాన్ని ఎలా కట్టుకుంటామో, పనిని ఎలా చక్కగా నేర్చుకుని నైపుణ్యత తెచ్చుకుంటావో, క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. ఆమేన్. వాస్తవానికి భూలోకంలో ఉన్న పనుల గురించి ఆయన ఆలోచన చేయట్లేదు. తన పనిలో నైపుణ్యత గలవాడిని నేను చూశానన్నాడు. ఏం పని? ఏం పని కదా? దేవుని పని ఎంత గొప్పది అంటే భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పని అంటే దేవుని ఇల్లును కట్టుట. దేవుని పని అంటే దేవుని మందిరమును కట్టుట. నేను పరివారం చెప్పాను, ఒక ప్రవక్త ఎందుకు అవసరం? పాపమును వాక్యమును వేరు చేసి చూపిస్తాడు. అవునా? అవునా? ఫైనల్గా పాయింట్ చెప్పాను, ఒక ప్రవక్త మాత్రమే మందసాన్ని ఉంచాల్సిన స్థలంలో ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఒక ప్రవక్త మాత్రమే ఆయన పడిపోయిన బలిపీఠాన్ని కడతాడు. మాట్లాడుకున్నామా? పడిపోయిన బలిపీఠమును కట్టి మందసం ఉండాల్సిన స్థలంలో ప్రవక్త మాత్రమే పెట్టగలడు. కృప కలుగునుగాక. ఈరోజు ఒక నైపుణ్యత నీకు కావాలి. ఆమేన్. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి మాట్లాడబోతున్నాం. ఎందుకు నమ్ముకోవాలి మాట్లాడబోతున్నాం. అయితే ఆయన కోరిక ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, నీ జీవితము లోకమునకు, అసలు ప్రపంచంలో నువ్వు ఉన్న ప్రాంతం కావచ్చు, నీ దాయాదులు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలి. దానికై నీ కుటుంబాన్ని కట్టుకోవాలి జాగ్రత్తగా.
చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నువ్వు స్థిరపడాలి అంటే, నీ ఇల్లు కట్టుకోవాలి అంటే నువ్వు దేవుడిని నమ్మాలన్నాడు. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా, ఎందుకు కట్టుకోలేకపోతున్నాం? ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా మనకి, రోజు అంటున్నాం కదా, ఎందుకు కట్టుకోలేకపోతున్నాం సార్? ఒక వాక్యం చదవమా? తీతు గ్రంథము కొత్త నిబంధనలో తీతుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఎందుకనగా సంఘంతో ఒక విశ్వాసి దేవుని యొద్దకు రాకముందు ఎలా ఉంటాడు చెప్తాడు. అసలు దేవుడే నీకు లేడానికి ఎట్లా ఉంటావు? ఎందుకనగా మనము కూడా మునుపు, పాత జీవితం మునుపు అవివేకులమును అవిధేయములను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును, దురాశలు వేరు, భోగాలు వేరు. అర్థమవుతుందా? దురాశలు ఒకటి వేరు, భోగాలు వేరు. అంటే ఒకదాంతో తృప్తి పడడు భోగం అంటే ఒకటి దొరికితే తృప్తి పడ్డు భోగం అంటే. ఇంకా కావాలి, అది కావాలి, అది కావాలి, అది భోగం. అంటే ఒకదాంతో తృప్తి పడేది కాదు శరీరం. ఇంకా భోగము అనే అభిషేకం వచ్చిందంటే ఇక అసలు ఇంకా అది మాట ఉందా బోడి, ఇక భోగం. ఏడేమన్నారా? ఓకే. దురాశలకును భోగములకును దాసులమై ఉండి, ఏమై ఉన్నాం మనం? చెప్పండి సార్. దాసులమై ఉండి. ప్రవక్త ఒక మెసేజ్ చెప్పాడు, ఒక మెసేజ్లో ఒక మాట అన్నాడు. తన జొన్న చేలోకి వచ్చి లేకపోతే మొక్కజొన్న చేలోకి వచ్చి కాకి శుభ్రంగా కంకులన్నీ పొడుతుంటే అతను వచ్చి ఏం చేశాడంటే ఆ కాకిని కట్టేశాడు. తాడు కట్టి కాలికి ఒక గుంజ కట్టేసి వెళ్ళాడు. ఇదేం చేస్తుందంటే ఆ గుంజ చుట్టూరే తిరుగుతూ ఉంది. ఉదయం సాయంకాలం తిరుగుతూ ఉంది. జతకాకులు వచ్చాన్ని రా మాతో పాటు రా వెళ్దామంటే ఏడొచ్చేది. ఈ చేను యజమానుడు ఈ చేలోకి వచ్చి నేను తిన్నందుకు నన్ను కట్టేశాడు, ఇక్కడ నేను తిరుగుతున్నాను, ఇక్కడ నేను ఉపదేశిస్తే అన్నట్టు ఉంది. కొంతకాలం పోయిన తర్వాత ప్రైజ్లా ఆ కాకులు వచ్చినాయి, జత కాకులు వచ్చాయని వాటిని ఉపదేశింది కాలుకున్నాడు. ప్రైజ్లా అప్పుడు వెళ్దామరా మాతో పాటి ఎగిరి అదిగో ఆ చెట్టు మీదకి వెళ్దామరా, ఆ గుట్ట మీదకి వెళ్దామరా అంటే ఆ కాకి ఏం చేసింది తెలిసిన? ఎగరలేదన్నాడు ఆయన. ఎగరకుండా మరలా ఆ గుంజ చుట్టే తిరుగుతుందంట. ఆ గుంజ చుట్టే తిరుగుతుందన్నాడు. రా వెళ్దాం అంటే అది వెళ్ళటానికి లేదుక, ఆ గుంజ చుట్టూ తిరగటానికి అలవాటు పడి ఉంది. అది దాసత్వం అంటే. ఇక శరీరం నీవు స్వాధీనంలో ఉండదు. ఒక పాపమునకు నువ్వు అలవాటు పడ్డప్పుడు, చాలా చెప్పాడు ఆయన, ఒక అసూయకు నువ్వు అలవాటు పడ్డప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అవివేకానికి అలవాటు పడ్డప్పుడు, అవిధేయతకి అలవాటు పడ్డప్పుడు, మోసాలు చేయటానికి అలవాటు పడ్డప్పుడు, దురాశలకు అలవాటు పడ్డప్పుడు, భోగములకు అలవాటు పడ్డప్పుడు, అవన్నీ నిన్ను వాటి చుట్టూ తిరిగేటట్టు చేసినప్పుడు స్వతంత్రత ఇచ్చినా నువ్వు వెళ్ళలేవు. నిన్ను వెళ్ళిపో, నువ్వు వద్దులేక ఇక్కడ దయదలిసా నేను, ఆ యజమానుడు ఇప్పినా వెళ్ళలేవు, అక్కడే ఉంటావు. దయ్యము మనలను ఆ రీతిగా చుట్టూ ఈ ప్రపంచంలో ఉన్న అందాలు చుట్టూ తిరిగేటట్టు చేసింది.
ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కండిషన్ ఇదే. అర్థమవుతుందా? నువ్వెందుకు బైబిల్ చదవట్లేదు? నువ్వు స్థిరపడేదానికి, నీ కుటుంబాన్ని కట్టుకునేదానికి చక్కగా బైబిల్ చదువుకోవచ్చు కదా. ఏ పాపము నీ వద్దకు రాదు కదా. నువ్వెందుకు బైబిల్ చదవట్లేదు? తెలియదా? తెలియకపోవడం ఉంది. ప్రతి వారము ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో వాళ్ళు చదువుతూ ఉంటారు. కొంచెం బైబిల్ చదువుకోవచ్చు కదా. ఎందుకు పొద్దుగూకులు అట్టే నువ్వు ఊర కూర్చున్నా? వచ్చట్లు ఎందుకు పొద్దుగూకులు? వాళ్ళ గురించి ఎలవచ్చు నీకు ఫోన్లు ఎందుకు? బైబిల్ చదువుకోవచ్చు కదా కూసేపు. భార్యో భర్తో పిల్లలో తల్లిదండ్రులు చెప్తారు కదా. నువ్వెందుకు చదవట్లేదు బైబిల్? ప్రార్థన ఎందుకు చేయట్లేదు? నువ్వు వర్తమాన పుస్తకాలను చదవట్లేదు. మాస్టర్ గారికి ఆకలి అతను సువార్త పనులకి వెళ్ళారమ్మని వెళ్ళొచ్చుగా నువ్వు. నాకు బిజీలే. ఏ బిజీ ఉండదు ఆ బజార్లో ఇప్పుడు తిరిగి రావడానికి. కొంతమందికి ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి టీ తాగి రావాలి. ఇది పెద్ద పని. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి టీ తాగి రావాలి. 5 కిలోమీటర్లు నడుచుకుంటే టీ తాగి, అమ్మయ్యా టీ తాగి వచ్చి నేను టీ తాగి రావడానికి 2-3 గంటలు. అలా బజారుకి వెళ్ళి రావాలి. బజారు ఊరికే తిరిగి రావాలి. నరసరాపేట తిరిగి వస్తే హ్యాపీ. అన్నీ బాగున్నాయి, రోడ్లు అన్నీ బాగున్నాయి, చూసుకుని వస్తే హ్యాపీ. కొంతమందికి మీదేనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు చూద్దాం, మా ఊరు రా ఒకసారి రా, మా ఊరు చూద్దుకొని, మా చర్చి చూద్దుకొని రా. హైదరాబాద్లో అంటారు రా ఒకసారి మా అయింది ఆ బోరు బండ చూద్దుకొని రా. ఏం ట్రాఫిక్కో. సాయంకాలం 6 గంటలకు చూస్తే మామూలు ట్రాఫిక్ కాదు అక్కడ. ఆనందం అన్నమాట. ఇంత ట్రాఫిక్. నువ్వు ఒక్కసారి ఎట్రా అటేంటి హైటెక్ సిటీకి వెళ్ళరా. ఆ హైటెక్ సిటీలో ఏదో ఆకాశ హార్మోన్లు ఎట్ట చూడాలి వాటికెళ్ళి. అంత పెద్ద బిల్డింగ్లు చూతుకర్రా. ఏం చూస్తే కడుపు నిండిదంట. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడాలంటవా? కొంచెం వెళ్ళి అలా హైటెక్ సిటీ అంతా తిరిగి అమ్మయ్యా బిల్డింగ్లు బాగానే ఉన్నాయి, ఇచ్చారు ఎవరైనా 100 రూపాయలు నీకు అంటే. కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయి అన్నమాట. వాళ్ళ బాడీలు అట్ట అలవాటు పడి ఉంటాయి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. దయ్యము ఏదో ఒక రూపాన నీ శరీరాన్ని ఏంటి ఈ లోకానికి బానిసగా అప్పగించి దాని చుట్టూ తిరిగేటట్టు చేసి వాటికి అలవాటు పడేటట్టుగా అవయవాలను చేసింది. దాన్నే పౌలు గారు ఏమన్నారంటే తీతుపత్రికలు రాస్తూ, ప్రైజ్దలా నువ్వు దాసుడు అయ్యి ఉన్నావు అన్నాడు. వీటికి దాసుడు అయ్యావు అన్నాడు. అవునా? ఆ కారణం చేత నీకు రావట్లేదు ప్రార్థన. నీకు తెలిసి ప్రార్థన ఎందుకు చేయట్లేదు సార్? నాకు అది పెద్ద ప్రశ్న. నీకు తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి మెసేజ్లు ఉన్నావు, ఎందుకు నీకు ప్రార్థన రావట్లేదు? ఎందుకు నీకు ప్రార్థన చేయటానికి రావట్లేదు? ఎందుకు బైబిల్ చదవాలని మంట లేదు, ధ్యానించే హృదయం లేదు? ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు. నువ్వెవరో, నీ డ్యూటీ ఏంటో పరిశుద్ధాత్ముడు తెలియచేయాలి. ఒకవేళ ఈ లోకానికి బానిసత్వంగా ఉంటే ఎప్పటికీ దైవ కార్యాలు నీకు అర్థం కావు, దైవ స్వరం నీకు అర్థం కాదు. సహవాసానికి వచ్చినప్పుడు నీకు కృప ఏంటంటే దానిలో నుండి బయటకు రావటానికి స్వరం పడతా ఉన్నది. అది సహవాసం దొరికిన ఆశీర్వాదం. ప్రభు మనం దీవించును గాక. ఒకవేళ ఈ స్థితిలో ఉన్న మనలను దేవుడు ఆయన ఆలోచన ఎలా ఉందో చదువుదాం. ఓకేనా? తండ్రి ఆలోచన ఎలా ఉందో చదువుదాం. కింద చదువుదాం. 3వ వచనం చదివారు కదా, 4వ వచనం చదువుతున్నాం. ప్రైజ్లా కృప కలుగును గాక. అది కిందకి ఇంకా దాసులమై ఉండి ఇంకొకరిని మాట్లాడుకోండి. అక్కడ
దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇది ఈ లోకానికి మన బానిసలమైతే ఉండే స్థితి. ఎలా ఉన్నాం ఇంకా? ఆయన అన్నాడు, నానా విధములైన దురాశలను భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు, దుష్టత్వమునందును అసూయందును కాలము. అసూయ అనే మాట ఏం తెలిసిన? నీ జీవితాన్ని అంతా నాశనం చేసే అభిషేకం ఇది అసూయ. అస్సలు క్రైస్తవుడు అనబడిన వాడికి అసూయ రావద్దు. ఉండిద్ది పక్కనే, గుర్తుపెట్టుకో, దాన్ని చంపే శక్తి పొందుకోవాలి. అసూయ, పక్కింటోడు బాగా సంపాదించుకున్నాడు అసూయ, నిజం, అది రానియొద్దు. సంపాదించుకొని దేవుని స్తోత్రం. వాడి ముందే కారు కొన్నాడు, కారు కొనుక్కొని దేవుని స్తోత్రం. నాకు సమయంలో నాకు కూడా దేవుడు ఇస్తాడు. నా సహోదరుడికి జాబ్ వచ్చింది, దేవుని స్తోత్రం, నాకు కూడా ఇస్తాడు దేవుడు. నీ దగ్గరికి జాబ్ వస్తుంది. అసూయ పడ్డావా, అయిపోయింది. ఏదైనా వనములో కయ్యూను హేబేలుని చంపటానికి కారణము అసూయ. అసూయ చేత తన తమ్ముడిని చంపాడు అన్నాడు. ఏముంది అసూయలు? ఇప్పుడు కక్షలతో కూడిన అభిషేకం ఉంది. ఒక మనిషిని చంపే అసూయ అది. దుష్టత్వము చేతనం, దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. అబ్బా, ఇన్ని నిండితకి ద్వేషం రాక ఇంకేమైనా ప్రేమ అవుతుందా? ప్రభువారేమో మీరు ప్రేమ కలిగి ఉండండి అయ్యా అన్నాడు. అన్నాడా? ఎలాంటి ప్రేమ? సహోదరి, ఎందుకు ఆ సిస్టర్ని అంతగా నువ్వు ప్రేమిస్తున్నావంటే ఏమని అడిగితే ఈమె దగ్గర ఏం సమాధానం ఉండదు. ఎందుకు ప్రేమిస్తానో నాకు తెలియదు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తాను. ఈవెన్ ఈ మాట నా మాట కదా, ప్రవక్త మాట ఇది. యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావంటే ఏమో నాకు తెలియదు, వీళ్ళని ప్రేమించుకొని నేను ఉండలేను, అదిగో చెబుతారు ఆయన. అగాపే ప్రేమ అంటే ఆ ప్రేమ కారణాలు ఎతకలేదు అన్నాడు, రీజన్స్ ఎతకలేదు. ఎందుకు ఇలా ప్రేమిస్తున్నావు ప్రభు? నా ప్రేమ వాళ్ళని ప్రేమించాలి. అగాపే ప్రేమ అంటే అది. ఒక భర్త భార్యను ఎందుకు ప్రేమించాలి? ఏమో నాకు తెలియదు, నా భార్యని నేను ప్రేమించే తీరుతా. భార్య ఎందుకు భర్తను ప్రేమించాలి? ఏమో తెలియదు, నా భర్తను ప్రేమించుకొని నేను ఉండలేను. అగాపే ప్రేమ ఆ కుటుంబంలోనికి వచ్చినప్పుడు, అగాపే ప్రేమ ఆ కుటుంబంలో నివాసం చేస్తున్నప్పుడు రీజన్స్ లేవు, కారణాలు లేవు. నన్ను బాగా చూస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నా, అది ఉండదు అక్కడ. నాకు సీరలు కొనబెడతాడు, సారలు చెప్తున్నాడు నాకు, అది లేదు అక్కడ. ప్రేమ అగాపే ప్రేమ, రీజన్స్ లేవు, కారణాలు లేవు అక్కడ. ఆయనలో ఉన్న ప్రేమ ఆయన పిల్లలలో, వాళ్ళ కుటుంబాల్లో పెట్టాడు, ఆయన ఆ సంఘంలో పెట్టాడు ఆ ప్రేమ. ఈ ప్రేమ పొందటానికి దేవుడిని నిన్ను భూమి మీద సృజించాడు. కానీ ఎలా ఉన్నావు ఇక్కడ? తీరుతూ ఏమి రాస్తున్నాడు? దేనితో నిండావు నువ్వు? దుష్టత్వముతోనూ అసూయతోనూ నిండి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండెములు చెప్పుచు ప్రజలా ఒకరినొకరు ద్వేషించు కాలము గడుపుతున్నాం. ఇక ద్వేషాలు రాకుండా ప్రేమలు వస్తాయంటవా? ఇన్ని నిండితే ఇది మన కండిషను, ఇది మన స్థితి. ఇన్ని నిండుకొని చర్చిలో ఉండి ప్రార్థన రావట్లేదంటే రాదు. పాస్టర్ గారు ఏం గోల్ చేస్తూ ఉంటాడు, అయ్యో ప్రార్థన చేయండి, నీకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు?
ఇదే కారణం. పిల్లగాడు ఎదగట్లేదు అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కదా చెప్పేది, వీడికి ఈ జబ్బు ఉందని. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి, మా కోడలు ఇంకా నీళ్ళు వేసుకోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కదా చెప్పేది. కోడలికి ఏముందో, కొడుకు ఏముందో. ఎన్ని సంవత్సరాలు అయిందో ఫలించట్లేదు, ఒక్క ఆత్మ కూడా సంపాదించట్లేదు. డాక్టర్ గదికి రావట్లేదు, నువ్వు ట్రీట్మెంట్ జరగట్లేదు. కృప కలుగును గాక. ఇలాంటి కండిషన్ మంది. అయితే దేవుడు ఒక అద్భుతమైన మాట నన్ను చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. అయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల, ఎవరి ఎడల? అందులో మనం కూడా ఉన్నావా? మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఏం ప్రత్యక్షం అవ్వాలి? మానవుల ప్రేమ కాదు, మానవుల ఎడల ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. అబ్బా, అద్భుతం ఉంది ఆ మాట. మానవుల ఎడల ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఇది నీ క్రియల వలన దొరికినది కాదు. అది రక్షణైనా, ఈ ప్రేమైనా, ఇంకేదే చెప్పబోతున్నా ఇక్కడ అన్ని, అది మన క్రియల వలన దొరికేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. ఏమా అద్భుతం. కృప కలుగునుగాక. ఈయన మొదటి సంకాలానికి ప్రవక్త. అయిన ఇప్పుడు మనం ఈ ప్రవక్తను నమ్ముకున్న ఈ మధ్యకాల సమయంలో ప్రవక్తగా ఒక మాట రాశాడు. ఆ యొక్క రాసైన యెహోషువతో అన్నాడు, మీరు ప్రవక్తలను నమ్మండి. ఎవరిని? అప్పుడు మీరు ఏమవుతారు? కృతార్థులు అవుతారట. ఇప్పుడు మీరు ఎంతగా కృప పొందుకుంటారంటే, ఎంతగా దయ పొందుకుంటారంటే, అసలు వర్ణించలేని ఆశీర్వాదాలన్నీ మీకు దొరుకుతాయి. ప్రవక్తలు నమ్ముకోండి. ముందు దేవుణ్ణి నమ్మండి, స్థిరపరచబడతారు. నెక్స్ట్ ప్రవక్తలు నమ్ముకోండి, కృతార్థులు అవుతారు. అవునా? ఎన్ని ఆశీర్వాదాలు. కృప కలుగునుగాక. ఇప్పుడు ఆయన అంటాడు, పౌలు గారు ఏమంటారంటే, మొదటి సంకల్ప వర్తమానికుడు ప్రవక్త పౌలు గారు ఏమంటారంటే, అయ్యా నీ నీతి క్రియలను బట్టి ఏం జరగలేదు, ఇది దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, కృప కలుగునుగాక. ఆమేన్. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను. పునర్జన్మ సంబంధమైన స్థానం అనగా బాప్తిసము ద్వారాను. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతున్నావో, నెక్స్ట్ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఇది కావాలి ఇప్పుడు సంఘానికి. హల్లెలూయా. ఒక లిస్టే చెప్పాడు, నువ్వెందుకు దాసుడిగా ఉన్నావు లోకానికి, ఎందుకు బానిసగా ఉన్నావు లోకానికి, ఎందుకు దైవ కార్యాన్ని కిలబట్టలేదు, ఎందుకు నీ కళ్ళు చూడటం లేదంటే ఈ అభిషేకం అంతా నేను పట్టుకొని ఉంది. అయితే ఒక దేవాత దేవుడు కృప ఏం చేసిందంటే, నిన్ను అట్టి స్థితిలో ఉన్న నిన్ను లేపి పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడు ద్వారా. ఆమేన్. ఇప్పుడు మీరు ఒక మాట వచ్చు, నన్ను పాస్టర్ గారు మేమందరం బాప్తిసం తీసుకుని అక్కడ కూర్చున్నాం కదా, మా స్వభావాలు ఎందుకు మారలేదు? మేమందరం బాప్తిసం తీసుకొని కూర్చున్నాం కదా, మా స్వభావాలు ఎందుకు మారలేదు? ఒకవేళ ప్రశ్న ఉందా నీకు, ఎందుకు మారలేదంటే, ప్రాఫిట్ మనం చెప్తాడు, నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రం సరిపోదు. ఒక వ్యక్తి ప్రత్యక్షత లేకుండా బాప్తిసం తీసుకుంటే గేదెలు నీటిలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టే ఉండిద్ది. గేదెలు నీళ్ళలో దిగితే మరలా ఒడ్డుకొస్తాయి.
నువ్వు పొడిపాపిగా లోపలికి వెళ్ళి తడిపాపిగా వస్తావు అన్నాడు. ఏం జరగాలి ఇప్పుడు? ఈ స్థానము ద్వారా ఏం జరగాలి? ఈ పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా నీకు ఏం జరగాలి? పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని ఇవ్వాలి. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని కమ్ముకోవటానికి కాసుకొని ఉంటాడు. అటుండాలి. ఆ మార్పు జరిగిన బిడ్డలో ఆయన లోపలికి వచ్చి అతడిని జీవింపజేయటానికి పరిశుద్ధాత్ముడు కాసుకొని ఉంటాడు. కృప కలుగును గాక. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టగానే అందరి బిడ్డల దగ్గరకు వచ్చి లోపలికి జీవం వెళ్దు. కొందరు చచ్చే పుడతారు కదా. అందరిలో దేవుని జీవము అందరిలో పెట్టబడదు. సర్ప సంతానములో దేవుని జీవం పెట్టబడదు. అంటే పుట్టిన బిడ్డలోకి జీవం వెళ్ళాలంటే వాడు ఏ బిడ్డో చూసే దూరిద్ది. ఈడు సర్ప సంతానమా దేవుడి సంతానమా? అవునా కాదా? చెప్పరేం సార్? అవునేనా? కృప కలుగునుగాక. ఇప్పుడు రిపకమ్మ ప్రార్థన చేసేటప్పుడు లోపల ఉన్నవారు తన్నుకుంటుంటే ఆమెకు సమాధానం ఏంటి? రిపకమ్మ చేసిన ప్రార్థనకి సమాధానం ఏంటి? కడుపులో ఉన్న వారికి ఒకరికి పరిశుద్ధాత్మ ఉంది, మరొకరికి పరిశుద్ధాత్మ లేదు. అదేగా చెప్పింది. ఒకరికి జీవం ఉంది, ఒకరికి జీవం లేదు. ఒకరికి వాక్యం ఉంది, మరొకరికి వాక్యం లేదు. ఒకరికి దైవ దర్శనం ఉంది, ఇంకొకరికి దైవ దర్శనం లేదు. ఒకరి జన్మ హక్కును చూసే కళ్ళు ఉన్నాయి, ఇంకొకరి జన్మ హక్కును చూసే కళ్ళు లేవు. వీళ్ళిద్దరున్నారు నీ లోపల. ఒకడేం గుడ్డోడు ఉన్నాడు, ఒకడే అన్ని చూసేవాడు ఉన్నాడు. కృప కలుగును గాక. లవదిక సంఘాల ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలిసిన? నేను గుడ్డిదాన్ని చేసుకుని అన్నాడు, మోగదాన్ని కూడా నేను చేసుకుని అన్నాడు. అన్నాడా? శివుడు దాన్ని నేను చేసుకుని అన్నాడు. అన్నాడా? చదవరేంది? యేసు ప్రభు వారు ఎవరు చేసుకుంటున్నారు లవోదిక సంఘాలంలో? గుడ్డిదాన్ని చేసుకోను, చెవుడు దాన్ని చేసుకోను, నోరుండి మాట్లాడే మూగుదాన్ని చేసుకోను, దరిద్రపదాన్ని చేసుకోను, గుడ్డలు లేని దాన్ని కూడా చేసుకోను అన్నాడా లేదా? మరి ఏముండాలి ఇప్పుడు? ఆయన వివాహం చేసుకుంటూ వస్త్రం కలిగినాము కావాలి. అవునా? ఏ వస్త్రం కావాలి? పునర్జన్మ సంబంధ స్థానము ద్వారా ఆ వ్యక్తికి వస్త్రము ఇవ్వబడుతుంది. ఏ వస్త్రం అది? ఏ దేవుని వనములు అవ్వాదాములు పోగొట్టుకున్న వస్త్రము. చందన బ్రదర్స్ కాదు, స్వాతి కాదు, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు. కృప కలుగును గాక. ఏదేను వనములో అవ్వ ఆదాములు పోగొట్టుకున్న వస్త్రము తన సంతానానికి పునర్జన్మ సంబంధమైన స్థానము దొరుకుడు ద్వారా ఆ వస్త్రం ఇవ్వబడుతుంది. ఎవరికైతే ఆ వస్త్రం ఇవ్వబడుతుందో నూతన స్వభావము వారికి ఇవ్వబడుతున్నది. వాస్తవానికి నూతన స్వభావం అంటే తెలుసునా? ఇప్పుడు ఒక లిస్ట్ చెప్పాడు చూడు ఇక్కడ. ఈ లిస్ట్ అంతటిని పక్కకి తరిమేదే మన భాషలో చెప్పాలి మింగేసిద్ది. ఇది ప్రైజ్లా ఈ దేశాన్ని మింగేసిది, అసూయను మింగేసిది, దుష్టత్వాన్ని మింగేసిది, భోగాలను మింగేసిది, దురాశలు మింగేసిది, ప్రైజ్లా మోసాలని, అవిధేయతని, అవివేకులను, వీటన్నిటిని మింగేస్తుంది. ఏంటది? నూతన స్వభావం. నూతన స్వభావం వీటన్నిటిని మింగేస్తాయి. క్రైస్తవరాలుగా క్రైస్తవ కొత్త జన్మ పొందిన బిడ్డగా చర్చికి వచ్చినప్పుడు నీ లోపల ఏం కనబడాలంటే నూతన స్వభావం కనబడాలి. ఎవరో నీతో పాటు 1 మైలు రా అంటే నాతో పాటు అంటే 2 మైలు వెళ్ళమన్నాడు. అన్నాడా?
ఎవరండి నీకు మైలు రమ్మంటే బ్రా ఎన్ని మైలు వెళ్ళాలి? 2 వెళ్ళాలి కదా. కృప కలుగును గాక. పాప ఆయన కోరుకున్నాడు, ఒక గడి అయిన ప్రార్థన చేయలేరా అని. ఎంతమ్మా? ప్రైజ్లా. కృప కలుగును గాక. ఒక గడి అయిన ప్రార్థన మీరు చేయలేరని. గడి అంటే ఎంత? 3.5 గంటలు. ఆయన అన్నాడు గడి అయినా చేయలేరా అన్నాడు. ఇంకెంత చేయాలని ఆయన అన్నాడు, ఓరికే ఒక గడి అయినా చేయలేరా మీరు అన్నాడు. నా కోసం అన్నాడు. గడి అంటే 3.5 గంటలు. ఇదన్నా చేయండి అంటే ఇంకెంత చేయాలి? అసలు ఆయన కోరికేంది? అదే కదా అక్కడ ఉంది, గడి అయినా చేయలేరంటే ఇంకెంత చేయాలని కోరుకుంది లోపల. నా ఆనందం కోసం గడి అయినా చేయండి. ఈ మాట అర్థమైందండి? కృప కలుగును గాక. ఒక గడి అయినా చేయలేరా? ఇక్కడ ఏమన్నారా? కొంచెం మంచి మనస్తేనండి. దుబాయ్లో భర్త ఉన్నాడు, ఇండియాలో భార్య ఉంది. సాయంకాలం జస్ట్ ఒక 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ అంత హ్యాపీ. ఒక 10 నిమిషాలు వీడియో కాల్ మాట్లాడుకున్నారు. ఒకళ్ళ మొక్కలు చూసి ఒకళ్ళు ఎంత హ్యాపీ, సంతోషమే కదా. కొంచెం బిడ్డలు చూపించింది, ఇక పిల్లలు ఉన్నారు, ఎంత సంతోషం. ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి, పాపం డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన దుబాయ్లో ఉన్నాడు, ఏమి ఇండియాలో ఉందనుకో. ఏమి కాలు ఎంతగా ఉంటుంది ఆయనకి. డ్యూటీ ఎప్పుడైపోయిద్దా నా భార్యతో ఎప్పుడు నేను మాట్లాడాలి తాతలాడుతూ ఉంటుంది ప్రాణం. అట్ట ఫోన్ రాగానే అలా వీడియో కాల్ చూడగానే హ్యాపీ, టెన్షన్లు అన్నీ పోతాయి. అవునా కదా? 5 నిమిషాలు 10 నిమిషాలు నీ భార్యతో మాట్లాడితే నీకు అంత ఆనందం అయితే సారేడే అన్నారా? కృప కలుగును గాక. 5 నిమిషాలు 10 నిమిషాలు నీ భార్య దగ్గరకు వచ్చి మాట్లాడితే, నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే నీకు అంత సంతోషంగా ఉంటే, కొంచెం మనిషి ఆలోచన చేయండి. 5-10 నిమిషాలు మీరు ఏకాంతం కూర్చొని మాట్లాడుకుంటే ఇంత సంతోషంగా నీకుంటే, ఆయన ఒక గడి నాతో మాట్లాడేవా? ఎంత టైం ఇది? ఒక 3.5 గంటలు మాట్లాడాను. ఒక 3.5 గంటలు మాట్లాడాను. ఏంటంటే ఈ గడిలో ఉన్న మర్మం. ఒక 3.5 గంటలు మాట్లాడాను. కనీసం బాగా బిజీగా ఉన్నాను అని నీకుంటే రోజులో కనీసం ఒక 3.5 గంటలను మాట్లాడు. బిజీగా లేకపోతే ఇంకెన్ని గంటలు మాట్లాడాలి? బిజీగా ఉంటే 3.5 గంటలు, బిజీగా లేకపోతే ఆయన కోరిక ఏంటి? దివారాత్రులు ధ్యానించేవాడు. నీకు రాత్రి పగులు అదే దివారాత్రులు అంటే. అబ్బో, ఆ కారణం చేత నిన్ను మరణంలో పెట్టాడు ఆయన. 70 సంవత్సరాలు కట్ అయిపోయింది పా అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత అన్నాడు అయిపోయింది పా, నీ యాత్ర అయిపోయింది. నిన్ను చూడండి ఉండలేకపోతున్నా, అదే ప్రేమ. నిన్ను చూడండి ఉండలేకపోతున్నా నేను. వెళ్దాంపా మన లోకానికి, మన దేశానికి వెళ్దాంపా. నేను సిద్ధపరిచిన ఆనందాలు కొద్దిగా రా. హల్లెలూయా. ఎంతకాలము? యుగ యుగాలు, లక్షల సంవత్సరాలు ఉండబోతున్నా. లక్షల సంవత్సరాల సహవాసం కోరుకున్న ఆయన ఈ 70 సంవత్సరాల జీవితంలో నువ్వు ఆయనతో మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టుంది ఆయనకి. అందుకని వాక్యం ఎలా రాశాడు? కనీసం ఒక గడి నాతో ఉండు, 3.5 గంటలు నాతో ఉండు, 3.5 గంటలు నాతో ఉండు, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి. హల్లెలూయా. మొక్కుబడి ప్రార్థన కాదు, దీవించి ప్రభు, కుక్కని ప్రభు, నక్కని ప్రభు అని పిచ్చి పిచ్చి మాటలు కాదు ప్రార్థన అంటే. నీ భర్తతో మాట్లాడుతున్నావని అభిషేకంతో మాట్లాడు. నీ సృష్టికర్తతో మాట్లాడుతున్నావు, అభిషేకంతో మాట్లాడు. పరిశుద్ధులతో మాట్లాడుతున్నావు, అభిషేకంతో మాట్లాడు.
కొంతమంది ఆజ్ఞలు జారీ చేస్తారు. ఈయనంత మనగాడు లేడని అచ్చేయి ప్రభువా, ఇచ్చేయి ప్రభువా, నువ్వు ఎందుకు చేయవు ప్రభువా. అబ్బా, అలా కాదు. ప్రైజ్లా భారీగానే మాట్లాడు. వాస్తవానికి నీ అభిషేకం ఎట్లా ఉండాలంటే, ఆమేన్, బైబిల్ చెప్పింది అలా మనకి. ఎస్తేరు అభిషేకం నీకు ఉండాలి. నువ్వు అడగడం కాదు, ఆయనే అడుగుతూ ఉంటాడు. నాకు ఎస్తేరు నీకేం కావాలి చెప్పు, ఎస్తేరు నీకేం కావాలి చెప్పు, ఆ విందుకురా చెబుతానంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఎస్తేరు అక్కడ విందు పెడితే అక్కడికి వెళ్తున్నాడు. ఎస్తేరు ఆ విందులో చెప్పలేదు, ఈ విందులో ఏం చెప్పు. ఎస్తేరు నీకేం కావాలి, ఎస్తేరు నీకేం కావాలి, నా యావదాస్తులు సగలాస్తులు ఆశిస్తా చెప్పు. అది నీ అభిషేకం. ఆయనని చుట్టూ ఉండేటట్టు చేసుకో. అసలు అది నీ కెపాసిటీ. అంత అభిషేకం నీ లోపల పెట్టాడు. అలాంటిది నీ మాటలు. నిన్ను చూడకుండా ఆయన ఉండలేడు. అవునా? చూడకుండా ఉండలేడు. అవునా కదా? పరమగీతం 5వ అధ్యాయంలో తెల్లవాదులు నిలబడి డోర్ తట్టాడుంటుందా? చదివారా? తెల్లవాదు ఉండి ఏం చేశాడు ఆయన? డోర్ తట్టాడు. సోలమ్మతి సోలమ్మతి సోలమ్మతి, డోర్ది డోర్ది డోర్ది. తీసిందా? చెప్పులు ఇడిసా నేను, వస్త్రాలు ఇడిసా నేను, వేరొక వస్త్రం వేసుకున్నాను, పడుకున్నా నేను, లెగవలేను నేను అని చెబుతున్నానా? ఆయన వదిలిపెట్టాడా? వదల్లా. డోర్ తడతాను అన్నాడు. సోలమ్మతి సోలమ్మతి, డోర్ది డోర్ది. తెల్లవారుజాము 4 గంటల దాకా డోర్ కొడతానే ఉన్నాడు, మంచుకు దడుతానే ఉన్నాడు. తెల్లవారుజులు డోర్ మీద చేతులు పెట్టే ఉన్నాడు. ఎంతసేపటికి తెల్లవారుజాము అయింది. తీయకపోయినందున ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వదిలేను కాసేపటికి ఏం డోర్ తీసింది. డోర్ తీసి ఆ డోర్ మీద ఆయన చేతులు చూసుకుంది. అమ్మో, నా ప్రియుడు రాత్రంతా ఈ డోర్ దగ్గరే ఉన్నాడా, ఆయన చేతులు ఇక్కడే ఉన్నాయా, అమ్మచ్చలు ఇక్కడే ఉండి, అమ్మో ఇక్కడే ఉన్నాడా అని చూసుకుంది. ఆ గుర్తులను చూసుకొని వెంటనే ఆమెకి ప్రేమ పుట్టుకొచ్చింది. ఏడ్చుకుంటే బజారుకి వెళ్ళింది. అయ్యా నా ప్రియుడు ఏమని కనపడ్డా అంటే, కనపడ్డ వాళ్ళని కొడతానే ఉన్నారు. ఏమని కొట్టినా కానీ వెళ్తుంది. నా ప్రియుడు ఏమని కనపడ్డారు చెప్పండి, నా ప్రియుడు ఏమని కనపడ్డాడు. ఆ దిక్కుకు ఆ బజారుకి ఈ బజారుకి ఈ బజారు తిరిగి 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 కనబడలా. అలిసిపోయింది. పగలు కనబడితే అంటుంది, మీకేమన్నా ప్రియుడు కనబడితే చెప్పండి. ఆయన రాత్రి అంతా నా తలుపు దగ్గర నిలబడ్డాడు. నేను గర్వించింది ఆయన లోపల పడుకున్నా. నేను గర్వించి లోపల పడుకున్నా. నా ప్రియుడికి నేను తలుపు తీలా. అయ్యా, మీకెవరికైనా నా ప్రియుడు కనబడితే ఈ మాట చెప్పండి. నీ ప్రియురాలు ప్రేమాతిశయమ చేత మూర్ఛీలు ఉందని చెప్పండి. నీ ప్రేమ కొరకు రోగి ఉందని చెప్పండి. దేని కొరకు? ఏం కొరకు? దేని కొరకు? కొంచెం పెద్ద చెప్పండి. దేని కొరకు? ప్రేమ కొరకు. కృప కలుగును గాక. తల్లిని విడిచి భార్యని హత్తుకుంటాడట. దేని కొరకు? దేని కొరకు? తల్లిదండ్రులు ఇవ్వరు ఆ ప్రేమను. తల్లి తండ్రి ఆ ప్రేమను ఇవ్వలేరా అన్నా? ఎప్పటికి ఇవ్వలేరు. వాళ్ళ దగ్గర లేదు ఇవ్వటానికి. ముందు తండ్రి దగ్గర తల్లి దగ్గర అది లేదు ఇవ్వటానికి. బిడ్డను పెంచి, కూతురుని పెంచి, వయసుకు వచ్చిన తర్వాత కొడుకుని పెంచి, వయసుకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ శరీర భాగంగా, ఏ శరీరంలో భాగం ఉందో ఆ శరీరానికి అప్పగించినప్పుడు ఆ శరీరం అందించింది ఈమెకి ఆ ప్రేమను. ఆ ప్రేమ అమ్మలో లేదు, ఆ ప్రేమ నాన్నలో లేదు, ఇవ్వడానికి లేదు ముందు. అది తన యజమానుల్లో ముందుగానే పెట్టబడి ఉంది. అందుకని బైబిల్ ఎలా చెప్పింది? తన తండ్రిని తల్లిని విడిసి భార్యను దేనికి? ప్రేమ.
అది ప్రేమ. హల్లెలూయా. ఇంకెక్కడ దొరకదు. దోపుడుల దగ్గర దొరకదు, తల్లిదండ్రుల దగ్గర దొరకదు, ఈరోజు పిల్లలు పుడితే పిల్లల దగ్గర దొరకదు, 10,000 రూపాయలు ఇచ్చినోడి దగ్గర దొరకదు, ఫోన్పే కొట్టినోడి దగ్గర కూడా దొరకదు. ఎక్కడ దొరకదు ఈ ప్రేమ? కృప కలుగునుగాక. ఆ వ్యక్తిని కలుసుకుంటేనే దొరికింది. ఏమా ఈ సృష్టి చుట్టూ తిరిగిరా, నీకు ఆ ప్రేమ దొరకదు, నీ భర్తను కలుసుకుంటేనే. అందుకే ఏమంటది, ప్రేమ అతిశయమ చేత మూర్ఛిల్లో ఉన్నా నేను ఇక్కడ, నా ప్రియుడికి చెప్పండి వెళ్ళి. ఏమ్మా ఇంత సేటికి ప్రసంగం చేస్తున్నాం, కేకలేస్తున్నాం, ఏందంట వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏందో. మాకు కూడా ప్రియులు ఉన్నారు ఇక్కడ. బ్యాప్టిస్ట్ ప్రియుడు ఉన్నాడు, లూథరన్ ప్రియుడు ఉన్నాడు, పెంతెకోస్తు ప్రియుడు ఉన్నాడు, సిఎస్ఏ ఉంది, తండ్రి సన్నిధి ఉంది, పిల్ల సన్నిధి ఉంది, చాలా అనేకమైన సన్నిధులు ఉన్నాయి ఇక్కడ. కృప కలుగునుగాక. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేంటి? ఆ ప్రేమను పొందినని చెబుతారు ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. వారు ఎవరు చెప్పమంటారా? ఒక్క గడియ ఆయనతో గడిపినోళ్ళు. ఎట ఒక్క గడియ ఆయనతో గడిపినవారు. ఇక్కడ ఒక ప్రశ్న అడగచ్చా? ఒక్క గడియ ఆయనతో బాగా గడిపారా? ఒక చూపించి స్తోత్రం 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 ఆమేన్. మా పాస్టర్ అంటారు, నీకు నాకు సెల్లు ఎక్కడికో వెళ్ళని. కొన్ని ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. మొక్కుబడి ప్రార్థనగా ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఏదో 2 మాటలని వెళ్తాం. అది కాదు. 3 గంటలన్నర కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి సంభాషణ అది? గడియ సంభాషణ అది. భార్యాభర్తలు ఇరువురు కూర్చొని 3:30 గంటలు సంభాషణ. ఎలాంటి సంభాషణ అది? ఆమేన్. కృప కలుగునుగాక. హల్లెలూయా. మీకు సంగతి తెలిసిన, ఎందుకు మన ప్రవక్తలు నమ్ముకోవాలంటే అసలు నీ భర్తను ఎలా కలుసుకోవాలో నేర్పేది వాళ్ళే. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? ఆయన పురుషులు నమ్ముకోమని చెప్పలా, బైబిల్ లేదు. పురుషులు నమ్ముకోమని చెప్పలా, ప్రవక్తలు నమ్ముకోమన్నాడు. కృప కలుగునుగాక. మత్తయి సువార్త 19 ఒక మాట ఉంటుంది, కృప కలుగునుగాక. బై బర్త్ నపుంసకులుగా పడతారంట. పుట్టుకతోనే నపుంసకులుగా పడతారు. కొంతమంది పుట్టిన తర్వాత మనుషుల ద్వారా నపుంసకులుగా పడతారట, నపుంసకులుగా చేయబడతారు. అంటే వాళ్ళు అటు పురుషులుగా కాకుండా స్త్రీలు కాకుండా అయిపోతారు. పుట్టుకతోనే నపుంసకులుగా పడతారు. అంటే పురుషులు కాదు, అటు స్త్రీలు కాదు. కొందరైతే దేవుని ద్వారా నపుంసకులట. ప్రోక్తనది ఈ నపుంసకులు ఎవరు అన్నాడు ఆయన. మామూలుగా నపుంసకులు మనకు తెలుసు, మన ఇళ్ళలో కూడా పడుతూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత మనుషుల ద్వారా కూడా నపుంసకులు చేయబడతారు. నరసరాబాయితో నిండి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కృప కలుగునుగాక. అట్లయితే దేవుని ద్వారా నపుంసకులు ఎవరు అన్నాడు. ఎందుకు వీళ్ళను నపుంసకులుగా చేశాడు? ప్రత్యేకంగా వీళ్ళ నపుంసకులు అన్నాడు. దేవుని ద్వారా నపుంసకులే ప్రవక్తలు. దేవుని ద్వారా నపుంసకులు ఎవరంటే ప్రవక్తలు. ఎందుకు నపుంసకులు? ఆయన భార్యను వారు రెడీ చేయటానికి మాత్రమే అర్హులు, కానీ ముట్టుకోవటానికి అర్హులు కాదు. క్రీస్తు భార్యను రెడీ చేసి గదిలోకి పంపేవాళ్ళు. వాళ్ళు గదిలోకి వెళ్ళటానికి కావాల్సిన అన్ని మాటలు, అన్ని సిద్ధపాటులు ఇచ్చేవారు. అందుకనే ఎస్తేరు దగ్గర ఏగేళ్ళు పెట్టాడు. ఎస్తేరు దగ్గర ఏగేలు పెట్టాడు ఆయన. ఏగే అనగా నపుంసకుడు, అనగా ఎస్తేరును పాడు చేయలేడు. అంతేనా? ఎస్తేరును ముట్టలేడు, ఎస్తేరుకు మరొక మాట మాట్లాడలేడు, కవ్వించలేడు, ఎస్తేరుని కవ్వించలేడు, ఎస్తేరుకి ఏదో మాట చెప్పలేడు, ఎమోషనల్ చేయలేడు. హల్లెలూయా. కృప కలుగునుగాక. గదిలోకి మాత్రమే పంపగలడు, గదికి పంపగలడు, గదికి పంపిన దాకా అలంకరణ చేయగలడు. హల్లెలూయా. ఒక నపుంసకుడు డ్యూటీ గదిలోకి పంపడమే.
అందుకే ప్రవక్తలు నమ్ముకోమన్నాడు ఆయన. ఎందుకు? నేను రెడీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు సరే రెడీ చేస్తారు. నిన్ను అర్థమైందండి మాట? వాళ్ళు రెడీ చేస్తారు నేను. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఎందుకు ఎస్తేరు ప్రపంచంలో ఉన్న అలంకరణ కాకుండా హేగే అలంకరణ కోరుకుంది. 127 సంవత్సరాల నుంచి వచ్చిన అందగత్తెలందరూ కూడా వారు ప్రతి బ్యూటీ పార్లర్ లేక అంద సౌందర్యాలు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎంత అందంగా ఉండాలో డ్రెస్ కావచ్చు, వాళ్ళు పోసుకునే పరిమళ ద్రవ్యాలు కావచ్చు, అన్నీ తెచ్చుకున్నారు. రాజుగారి కంట్లో పడాలి, రాజుగారి కంట్లో పడాలి. కానీ బైబిల్లో ఏం రాబడిందంటే ఏ అలంకరణ కోరలేదట, ఏగే అలంకరణే నాకు కావాలని. దాని అర్థం ఏంటి తెలిసిన మీకు? ఏగే దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు ఏగే నువ్వు ఏ అలంకరణ అయితే మాకు ఇవ్వాలనుకున్నదే నాకు ఇవ్వనండి. ఏగే అలంకరణ అంటే ఏంటో తెలిసిన? ఏదో ముఖానికి కాలు చేతులకు పోయటం కాదు, అది కాదు ఏగే అలంకరణ అంటే. ఏగే అలంకరణ అంటే తినే ఆహారం దగ్గర నుండి అరికాల నుంచి నన్నెత్తి వరకు పోసుకునే పరిమళ ద్రవ్యాలు, కట్టుకునే వస్త్రాలు, అంత మాత్రమే కాదు, దినములో 24 గంటల్లో ఏ రీతిగా ఉండాలి అనే టైం మెయింటైన్ చేసుకోవడం ఉంది అక్కడ. అది ఏగే అలంకరణ. ఒక పైన పూయటింగ్ కాదు, మెకన్ ఒక ఎర్రగా ఉండమ్మ నువ్వు, అది కాదు అలంకరణ. ముఖానికి 4 పెయింటింగ్లు వేస్తారా, అది కాదు అలంకరణ. ఏగే అలంకరణ అంటే అది కాదు. మెను రాజుగారు పంపిన ఆహారమును ఈరోజు ఇది తినాలి, ఈరోజు ఇది తినాలి, ఈరోజు ఇది తినాలి, ఈరోజు ఇది తినాలి, ఉదయం ఇది తినాలి, మధ్యాహ్నం ఇది తినాలి, సాయంకాలం ఇది తినాలి. ఆ మెను చక్కగా వివరించే వ్యక్తే ఏగే. ఆ తదుపరి ఇదిగో ఉదయకాల సమయంలో పూసుకోవాల్సిన పరిమళ ద్రవ్యం ఇది, సాయంకాలం పూసుకోవాల్సిన సుగంధ ద్రవ్యాలు ఇవి అని. ఏ టైములో పూసుకోవలసినవి, ఏ టైములో పూసుకోవాల్సిన తైలాలు ఆ టైములో ఆమెకు అందించాలి. ఇది ఉదయకాల డ్రెస్సు, ఇది సాయంకాలపు డ్రెస్సు అని ఆ డ్రెస్సులు కూడా ఆమెకి అందించాలి. అది ఏగే అలంకరణ. ఇక్కడే ఉన్నారా? టోటల్గా ఏం కనబడుతుంది అంటే ప్రవక్త చెబుతాడు మనకి, రాజుగారు ఎస్తేరుకి వెళ్ళి చూడగానే అరికాలు మొదలుకొని నండెత్తి వరకు ఆయన చూడగానే ఆయన ఏదైతే పంపాడో ఆయన డిసిప్లిన్ చూసుకున్నాడు. ఇక్కడ ఆయన గదిలో కూర్చొన్నాడు. ఆయన గదిలో కూర్చొని ఆయన కంప్యూటర్లో చూసుకున్నాడు. నేను పంపిన మెను ఇది, డ్రెస్సులు ఇవి అన్నీ చూసుకున్నాడు. అక్కడ ఏదైతే ఆయన పంపాడో అవన్నీ ఎస్తేరులో కనపడుతున్నాయి. మ్యాన్ అప్పుడు ఎస్తేరుని గదికి రమ్మన్నాడు. అది మనకు చెప్పింది. ఈరోజు ఇప్పుడు యేసుప్రభువును గదిలోకి వెళ్ళాలంటే నువ్వు ఎట్టబడితే అటు గదిలోకి వెళ్తే పారిపోతావు, అటు వెళ్ళకు. అందుకని ఇప్పుడు నీకేం కావాలి? ప్రవక్తలు కావాలి. గదిలోకి పంపేవారే ప్రవక్తలు. సారీ మాట అర్థమైంది మీకు? అందుకే వారు నమ్ముకోమన్నాడు ఆయన. దేవుడిని నమ్ము, వాక్యాన్ని నమ్ము, స్థిరపడతావు. ప్రవక్తను నమ్మితే గదికి వెళ్తావు, ప్రార్థన గదికి వెళ్తావు, ధ్యాన గదికి వెళ్తావు, ఎత్తబడే గదికి వెళ్తావు, ముద్రల గదికి వెళ్తావు, ఉరుముల గదికి వెళ్తావు. హల్లెలూయా! అక్కడ రాజు గదికి వెళ్తావు. హల్లెలూయా! పిరమిడ్లు ఎక్కడికి వెళ్తావు? రాజు గదికి వెళ్తావు. ఏయ్ మ్యాన్, రాజు గదికి వెళ్ళే ముందుగా ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు. రాజు గదిని పరిచయం చేసే వ్యక్తి ఉంటాడా? చెప్పండి మాట ప్రవక్త.
రాజు గదికి వెళ్ళే ముందుగా పిరమిడ్లో ఒక వ్యక్తి ఉంటాడు, అక్కడ పరిచయం చేసే వ్యక్తి అక్కడ ఉంటాడు. ఆయనే ఏగే అక్కడ నిలబడి వచ్చిన ఈ అమ్మాయినే తీసుకెళ్ళిన ఆ అమ్మాయినే రాజుకి అలా అప్పగిస్తాడు. సార్, నేను రెడీ చేసింది ఈ అమ్మాయినే, అని రాజుకి అలా లోపలికి పంపిస్తాడు. వాస్తవానికి రాజు గదిలో ప్రైజ్లా అక్కడ ఏముండిద్దంటే ఒక సమాధి ఉండిద్ది అక్కడ, కానీ సమాధి ఖాళీగా ఉంది అన్నాడు. ఎందుకని సమాధి ఖాళీగా ఉంది అక్కడ? ఎందుకని? కృప కలుగును గాక. వాస్తవానికి అక్కడ రాజుల సమాధులు పూడ్చిపెట్టేది అంటే మమ్మీని పెడతారు అని ఏదో ఆ యొక్క పిరమిడ్లో చూసినప్పుడు, వాస్తవానికి రాజు గదిలో సమాధి ఖాళీగా ఉంది. ఏమైంది? లేడా రాజు లోపల? రాజు లేడు, రాణి లేడు. అక్కడ ఏమయ్యారు వాళ్ళు? అక్కడ అదృశ్యమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారా? లోపలికి వెళ్ళిన రాణి ఎక్కడ? రాజు ఎక్కడ? కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు సమాధులకు వెళ్ళే వ్యక్తివి కాదు, అదృశ్యమయ్యే వ్యక్తివి, మరొక లోకానికి వెళ్ళే వ్యక్తివి, మరొక ప్రపంచానికి వెళ్ళే వ్యక్తివి. నీ కొరకు ప్రపంచాలే నిర్మించబడి ఉన్నవే. ఏమి నిర్మించబడ్డాయి? నీ కొరకు ప్రపంచములో నిర్మించబడినవే. అప్పుడు చాలామంది సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఏంటి? నీకు తెలియకుండానే ఒక ఇల్లు కట్టి భార్యను తీసుకెళ్ళి ఒకరోజు కారు దించుతారు. ఇక్కడ తాళం ఎత్తాడు, తలుపు దీపు అంటాడు. ఎవరిలేండి ఇది? ఏడ తెచ్చే ఉండగానే అక్కడ కట్టనట్ట తొలగించగానే ఆమె పేరే ఉండిద్ది అక్కడ. ఆమె పేరే ఉండిద్ది. నా పేరు ఉంది ఇక్కడ. డోర్ది లోపలికి వెళ్ళు, సోఫాలు, ఫ్రిడ్జ్లు, ఎటు జట్టు మొత్తం డబుల్ బెడ్రూమ్ అన్నీ అమర్చి పెడతాడు. ఎక్కడికి ఏది కావాలో ప్రపంచంలో టెక్నాలజీతో పెట్టాడు. పెద్ద వెళ్ళా మనసంతా నిండిపోయింది. చెప్పడి ఆయన ఏం అడుగుతా ఉండేది, ఎవరిదండి ఇల్లు అని. నమ్మలంగా అన్నీ చూసిన తర్వాత అంటాడు చిన్నగా, నీదే ఇది, ఇదంతా నాదా నా ఇల్లా ఇది. నిజం చెప్పండి, నీదే. ఒక ఇంటిని చూస్తే నువ్వు అంత మురిసిపోతే నీ కొరకు ప్రపంచాలే నిర్మించబడ్డాయి అన్నాడు. ప్రపంచాలు. కృప కలుగును గాక. ఎంత గొప్పవాడివి, నీ కొరకు ఎన్ని ఆనందాలు దేవుడు దాశాడు. ఇవన్నీ అర్థం కాకుండా చేసింది ఆ పాపపు స్వభావం. ఇవన్నీ అర్థం కాకుండా చేసింది పాపపు స్వభావం. పునరుజ్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మరల ఆ నూతన స్వభావాన్ని మనకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనకి ఇప్పుడు ప్రవక్త కావాలి? మన కొరకు సిద్ధపరిచిన ఆనందాల దగ్గరికి మనం వెళ్ళాలంటే దారి చూపేది ప్రవక్త. కృప కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఉన్నారా? కృప కలుగును గాక. ప్రతి మ్యారేజీలో పెళ్లి కొడుకుంటాడు, పెళ్లి కూతురుంది. ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు ఉంటారు, ఈ కుటుంబ సభ్యులు ఇద్దరు ఉంటారు. ఆమేన్. అంతే కదా? అమ్మానాన్నలు ఇద్దరు ఉంటారు, బంధువులందరూ ఇద్దరు ఉంటారు. వీళ్ళ బంధువులు వీళ్ళ యొక్క అమ్మానాన్నలు ఇద్దరు ఉంటారు. భార్య ఇద్దరు ఉంటుంది, భర్త అంటే పెళ్లి కొడుకు ఇద్దరు ఉంటుంది, పెళ్లి కూతురు ఇద్దరు ఉంటుంది. అందరూ ఆదరణ ఉంటారు. వీళ్ళని కలపటానికి మధ్యలో ఒక ఆయన వస్తాడు. మ్యారేజ్ రిజిస్టర్ సూట్ వేసుకొని దిగుతాడట. మ్యారేజ్ రిజిస్టర్ ఎంటర్ అవ్వగానే ఇద్దరిని ఆనందాలు సిగరిస్తాయి. సంతకాలు పెట్టే వాళ్ళు రెడీగా ఉంటారు. అవునా? రింగు పెట్టేవాళ్ళు రెడీగా ఉంటారు, రింగు పెట్టేవాళ్ళు రెడీగా ఉంటారు. ఎవరు వచ్చినప్పుడు? మ్యారేజ్ రిజిస్టర్ రంగం మీదకి రాగానే. ప్రైజ్ ది లార్డ్.
మ్యారేజ్ రిజిస్టర్ అలాగా స్టేజ్ మీదకి ఎంటర్ కాగానే ప్రైజ్లా ప్రసంగం ఒక ఆయన చేసి వెళ్తాడు. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ని పిలుస్తున్నామంటారు. మ్యారేజ్ రిజిస్టర్ వచ్చి మ్యారేజే చేస్తాడు. ఆయన వస్తూ పాడు ఈ పెళ్ళి జంట అనుకుంటూ పాడుకుంటూ వస్తాడు. మధ్యలో నిలబడతాడు. ఆదరిన వాళ్ళని ఈదరిన వారిని చక్కగా దగ్గరికి రండి అంటాడు. ప్రైజ్లా మ్యారేజ్ రిజిస్టర్ వచ్చి వారిని కలిపిన దాకా హాలంతట చూస్తూ ఉండేది. భోజనాలన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. అవునా? కింద ఉంటారు ఎవరు? భోజనం వడ్డించే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. అయిపోయిందా పెళ్ళి? మ్యారేజ్ రిజిస్టర్ పెళ్ళి చేశాడా? ఇంకా గాల. ఓకే. వీళ్ళే కాదు, వీధి కుక్కలను కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. పెళ్ళి అయిపోయిందా? భోజనాలు తింటే వేస్ట్ ఏదోని ఉంటే మన దగ్గరకు పోతుంది. వీధి కుక్కలను రెడీగా ఉంటాయి. మ్యారేజ్ రిజిస్టర్ ఇంకా రాలేదట. కుక్కలు కూడా చెప్పుకుంటా ఉంటాయి అక్కడ. కృప కలుగునుగాక. మరి అంత వెయిటింగ్ రిజిస్టర్ కొరకు. అర్థమైందా? ఒకవేళ మ్యారేజ్ రిజిస్టర్ రాలేదనుకో అందరు ఎదురు చూస్తుంటారు. ఏంది రిజిస్టర్ రాలేదనుకుంటానే. కృప కలుగునుగాక. ఒక మ్యారేజ్ చేసి మేము ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఆయన నేను ఈరోజు మ్యారేజ్ అనుకుంటే ఆయనకి ఏమైనా పడిందంటే రేపు అన్నట్టు వినపడిందట. మ్యారేజ్ ఫోన్ ఆయనకి ఎట్ట రేపు అన్నట్టు వినపడింది. మ్యారేజ్ రోజు ఫోన్ చేస్తే పాస్టర్ గారు మరి 10 గంటలకి మీరు వచ్చేసేయనా, కానీ ఏం 10 గంటలకి అన్నాడు. మ్యారేజ్ కదా పాస్టర్ గారు ఈరోజే కన్నాను. అయిపోయింది పో అన్నాడు. పరిస్థితి ఏంటి? నేను రేపు అనుకున్నాను బ్రదర్ అన్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో మరి ఎవరితో మొత్తం చంద్రబాబు నాయుడు గారిది ఏదో ప్రోగ్రాం అక్కడ ఉండి విపరీతమైన ట్రాఫిక్. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉందన్నాడు. ఏం చేయాలన్నాడు. నాకే మ్యారేజ్ టెన్షన్. విజయవాడను కొండపల్లి నుంచి రావాలి ఆయన. అప్పుడు అన్నాడు కంగారు పడకు, మ్యారేజ్కి రెడీ చేయన్నాడు. మ్యారేజ్కి రెడీ అన్నాడు. ఉదయం పెళ్ళి, ఇబ్బందే లేదు, పాటలు పాడిస్తూ ఉండు, మధ్య మధ్యలో నువ్వు సాక్ష్యం చెబుతూ ఉండు. ఏంటి 1 గంట రాగానే అఫీషియల్గా ఆర్డర్ జారీ చేయి, అన్నాలు తినే వాళ్ళందరూ తినొచ్చి కూర్చోండి. అన్నాలు తినేవాళ్ళు వెళ్ళి తినొచ్చి కూర్చోండి, మ్యారేజ్ రిజిస్టరు వస్తున్నారు అని చెప్పు. శుభ్రంగా వచ్చారు. అన్నాలకు పంపించాం. అన్నం టైం అయిపోయింది. అన్నం అయిపోయింది. కృప కలుగునుగాక. అప్పుడు ప్రసంగానికి టైం ఇచ్చాం. ఆ టైంలో ఈయన ప్రసంగం ముగించేలోపు ఆయన వచ్చేసాడు. ప్రసంగం మార్గారు, మ్యారేజ్ రిజిస్టర్ ఆయన. అప్పుడు దిగాడు. టైం జరిపింది కరెక్ట్గా. అయితే ఉదయం కింద కొంచెం మధ్యాహ్నంకి అటు వెళ్ళింది. మ్యారేజ్ రిజిస్టర్ రాకుండా మ్యారేజ్ కంప్లీట్ కాదు. ఆమేన్, హల్లెలూయా. సార్, ఇప్పుడు భూమి మీద పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారికి పెండ్లి కుమార్తె అయిన ఎవరికి? పెండ్లి కుమార్తె అయిన చెప్పండి. పెండ్లి కుమార్తె అయిన నాకు అనే రావలసిన ఇంకా రాలా. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుకి పెండ్లి కుమార్తె అయినా నాకు. నీ పెళ్ళేనా? వామ్మో, నీ పెళ్ళేనా? నీదేగా పెళ్ళి. కృప కలుగునుగాక. పెండ్లి కుమార్తె అయిన నాకు ప్రైజ్ ది లార్డ్ వివాహం జరుగుతుంది. ఎక్కడ? నరసరాపేటలోనే. మై క్వశ్చన్, మ్యారేజ్ రిజిస్టర్ ఎవరు? మ్యారేజ్ రిజిస్టర్ ఎవరు? కృప కలుగునుగాక. చాలా మంది ఇక్కడ రిజిస్టర్స్. పోపు గారు ఎదురు చూస్తున్నాడు, రెడీగా ఉన్నాను రాదని. కానీ పోపు ఆ రిజిస్టర్ సతీష్ కుమార్ టై కట్టుకొని ఉన్నాడు. సతీష్ కుమార్ మ్యారేజ్ రిజిస్టర్
చెప్పవే. రాజమండ్రి జాన్ వేస్లో టై కట్టుకొని రోజుకు సూట్ మారుతూ ఉన్నాడు. ఆయన మ్యారేజ్ రిజిస్టర్ చెప్పు. ఆయన తెలుగును కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆయన మ్యారేజ్ రిజిస్టర్ చెప్పవే. మరి ఎవరు మ్యారేజ్ రిజిస్టర్? ఎవరు? నీ పెళ్ళికి మ్యారేజ్ రిజిస్టర్ ఎవరు? కృప కలుగును గాక. మీకు ఒక సంగతి చెప్పమంటావా? నీ పెళ్ళి మ్యారేజ్ రిజిస్టర్ పేరు పక్కోడు కార్డులో ఉండదు, నీ కార్డులోనే ఉండదు. నీ కార్డులోనే ఉండదు. కార్డు ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది. అది కాగితాల మీద రాసింది కాదు, అది హృదయంలో రాశారు. ఇక్కడ అది మనసులో రాయబడినది. కృప కలుగును గాక. ఇప్పుడు చెప్పు, ఎవరు మ్యారేజ్ రిజిస్టర్? చెప్పవే. మ్యారేజ్ రిజిస్టర్ చెప్పవే. చెప్పవే సార్. మేము మామూలుగా పెళ్లి చేసుకున్నప్పుడు మా మ్యారేజ్ రిజిస్టర్ ఎస్ మోజెస్ గారు, బాబాయ్ అవుతాడు, మా బావగారు బావగారు. ఆయన మా మ్యారేజ్ రిజిస్టర్ పెళ్లి రోజు ఎస్ మోజెస్ గుంటూరు. ఓకే, మరి మీ పిల్లలు కూడా మ్యారేజ్ రిజిస్టర్ ఉన్నారు. మీరు కూడా మీ మ్యారేజ్ రిజిస్టర్ పేర్లు చెబుతారు. నేను ఆ రిజిస్టర్ పేర్లు చెప్పమంటలా. పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేదానికి, పెళ్లి కూతురుని పరలోకపు విందుకు తీసుకెళ్ళడానికి, పెళ్లి కుమారుడు రెడీ చేసిన 3.5 సంవత్సరాల విందుకు. ఎన్ని సంవత్సరాల విందు? మనం ఒక్క పూటే విందు పెడతాం. 2 గంటలు దాటితే అక్కడ ఏంటి ఆ యొక్క టేబుల్స్ టపా 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 పడతా ఉంటాయి. ఎందుకని? విందు అయిపోయింది అని పక్కోడికి మనం సిగ్నల్ ఇస్తూ ఉంటాం. 1-2 టేబుల్స్ ఉంటాయి, ఎవడన్నా ఇంపార్టెంట్ వాడిని కూర్చోబెడదామని. ఎందుకంటే వండినన్నీ అయిపోయినాయి. కానీ ఈ విందు ఎన్ని సంవత్సరాలు? 3.5 years. 3.5 సంవత్సరాలు విందుకి వెళ్తున్నాం. మరి మ్యారేజ్ ఎక్కడా? విందుకి వెళ్తున్నాం. మ్యారేజ్ ఎక్కడా? మ్యారేజ్ ఎక్కడా? తల్లిని తండ్రిని విడిసి, తల్లిని తండ్రిని విడిసి, తల్లి సంఘాన్ని తండ్రి సంఘాన్ని విడిచి, కృప కలుగును గాక. ఇంతకు పెళ్లి చేసినాడు, మ్యారేజ్ చేసినాడు. ఏమా, నీ కార్డులో పెళ్లి చేసేవాడి పేరు ఉంటుంది, నీ కార్డులో స్పీకర్ పేరు ఉంటుంది, నీ కార్డులో మీ కాపర్ పేరు ఉంటుంది. ఉండవా? కిందంగా ఉండదు బంధుమిత్రుల అభినందనలతో. ఇంకా వెరైటీగా రాస్తూ ఉంటారు అన్నీ. కృప కలుగును గాక. నా దరిపోలు మీ దరిపోలు మొత్తంతో అన్నట్టు. కృప కలుగును గాక. ఇప్పుడు మన అందరికి శుభాకాంక్షలు చెబుతున్నాం. భూలోకంలో ఉన్న వారికి, పరలోక రాజ్యంలో ఉన్న వారికి శుభాకాంక్షలు. ఆమేన్. మా మ్యారేజ్ ఎందుకు హాజరవుతున్న భూలోకంలో ఉన్న వారికి, పరలోకంలో ఉన్న వారికి, అనగా ఎత్తబడుతున్న వారికి, ముందుగా వెళ్ళిన వారికి, ఎన్నికలో ఉన్న యెహోవా కుటుంబ సభ్యులందరికీ మా ప్రత్యేకమైన అభినందనలు. దేనికి? మా విందుకు, మా పెళ్లికి మీరు హాజరవుతున్నందున. అప్పుడు అనౌన్స్ చేస్తాం, మా మ్యారేజ్ రిజిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మర్మములన్నీ బయలుపరిచే ద గ్రేట్ లీడర్. కృప కలుగును గాక అనొచ్చా? హల్లెలూయా. కృప కలుగును గాక. ఇజ్రాయెల్ దేశాన్ని వణికించిన ఏలియా కంటే, ఆమేన్, ప్రపంచ దేశాలు వణికించిన దానియేలు కంటే, హల్లెలూయా, అసలు ప్రపంచానికే ఇశ్రాయేలు తండ్రి అయిన అబ్రహాం గారి కంటే, వామ్మో, ఇందరికంటే గొప్పోడా? సమస్త మర్మములను ముగించేవాడు, సమస్త మర్మములను ముగించేవాడు. హల్లెలూయా. బలిష్ట దూత భూమి మీదకి ఏ ఆకారం వచ్చాడు? ఏ ఆకారం వచ్చాడు? చెప్పలే సార్. ఏ ఆకారం వచ్చాడు? ఆయన మేఘం ధరించుకొని వచ్చాడు. ఆయన వర్షపు ధనుషులు, ఆయనకి ముఖము సూర్యభూమిలో ఉన్నది, ఆయన పాదాల గిరి సమూహంలో ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది. సింహము గర్జించాడు, గర్జిస్తా ఉన్నాడు.
అంతగా వచ్చి కూడా ఆయన పుస్తకం తీసుకెళ్ళి 7వ దూతకి ఇచ్చాడు. ఎందుకు మర్మములను బయలుపరిచేది ఈయనే కాబట్టి. ఆయన అంతా రెడీ అయి వచ్చినా కానీ 7వ దూతకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ మర్మములన్నీ విడిచిపెట్టిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. 7వ ముద్దలో ఒక మాట అంటాడు ఆయన. 284 పేరాలు ఒక మాట అంటాడు ఆయన. మీ ఇరువురు ఇక్కడ ఉంటే వల్లపడదు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి, నీ మేలు కొరకే నేను వదిలిపెట్టి వెళ్తాను అన్నాడు. 7వ దూత మర్మములను బయలుపరిచి ఆయన్ని పరిచయం చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. కృప కలుగును గాక. ఇలా మ్యారేజ్ చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసి వాళ్ళ ఇరువురిని కలిపి అదృశ్య ఐక్యతలో ఇప్పుడు భూలోకం అంటే వాళ్ళ టాపిక్కే. ఎవరిది? దూతల దగ్గరికి వెళ్ళి అడుగు, టాపిక్ అంతా వాళ్ళదే. గోల్ చేయకండి, అదృశ్య ఐక్యతలో ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరు? ఆయన భార్య, కృప కలుగును గాక. మేఘాలు అరగాకండి. ఆయన భార్య అదృశ్య కలయికలు ఇక్కడ ఉన్నారు. కొండలకి వెళ్ళి చూడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళే. లోయలకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా వాళ్ళే. అదృశ్య కలయిక. చదవండి సార్ మెసేజ్. ఎందుకు ప్రవక్త అదృశ్య కలయికని ప్రసంగం చేశాడు? వధువు వరుడు యొక్క అదృశ్య కలయిక. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్తు గృహము. ఈ ప్రసంగాలు ఏంటి అనుకున్నావు? అయినా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు భూమి మీద? అదృశ్య కలయిక. సృష్టి అంతా ఆయన భార్య కలుసుకున్నారు ఇక్కడ. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండండి. ఇన్ని సంవత్సరాలు బాగా వర్క్ చేశారు మీరు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది. ఆయన భార్య కలుసుకున్నారు ఇక్కడ. ఆమేన్. 7వ దూత వచ్చాడు, 7వ సంఘాల వర్తమానికి వచ్చాడు, చివరికాల ప్రవక్త వచ్చాడు. ఆమేన్. మ్యారేజ్ చేసేసాడు. ఏం చేశాడు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఎవరు అనుకున్నా? యువర్ మ్యారేజ్ రిజిస్టర్ ఉందా? మీ కార్డుల పేరు? మీ కార్డుల పేరుందా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. స్పీకర్ రెవరెండ్ డాక్టర్ పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. మ్యారేజ్ రిజిస్టర్. 7వ సంఘాల దూత సమస్త మర్మముల బయలుపరిచే తిరిగితనము లేని బహు ధైర్యశాలి అనొచ్చా? హల్లెలూయా. ఏలియాను కొంచెం అదిరిపోయి అట్ట వెళ్ళాడు, కానీ ఈ ఏలియా అదిరిపోవాలా? ఆమేన్. ఆ యెజబెలు చూసి చంపేటట్టుందని ఏలియాను అదిరిపోయాడు, కానీ ఈ ఏలియా అదిరిపోవాలా? యెజబెలునే, మర్మమైన యెజబెలునే, ఇప్పుడు భూమి మీద ఉన్న యెజబెలునే, అమెరికా దేశంలో ఉన్న యెజబెలునే, రోమన్ కాథలిక్ యెజబెలునే వాళ్ళ నడి బొడ్డుకెళ్ళి కాకేశాడు. ఇది మహావేష అన్నాడా? దమ్ముండదు. ప్రార్థన చేయడానికి తమరికి దమ్ము లేదు. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి పాస్టర్ గారు, నిద్ర. అబ్బో ఏం దమ్ముందో ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి దమ్ము ఉండాలి. రావడం మాకేడమన్నావా? కృప కలుగును గాక. హల్లెలూయా. ఏముండాలి? ప్రార్థన చేయడానికి దమ్ము ఉండాలి, వర్తమానం చెప్పడానికి దమ్ము ఉండాలి, చేర్చుకోవడానికి దమ్ము ఉండాలి. తినేవాడికి అంత అన్నం పెడతారు. లోకంలో సామెత, ఎద్దును చూసి మేత వేయరా అంటారు. ఏం చూసి? ఎద్దును చూసి మేత ఏంట్రా? ఇన్ని 4 పరకలు మేసేదనుకో, 4 పరకలు వేయాలి. సగం మోపు మేసిద్దంటే సగం మోపు ఆడితే ఎంచాలి ఆడంతే. ఎందుకని? పని చేయించుకోవాలరా. ఎద్దును చూసి మేత వేయండి. 6వ తరగతి కూడా చదువుకోలేదు, 66 గ్రంథాలు మొత్తాన్ని వరకు స్కాన్ చేసి చూడటానికి ఉంది ఆ బాడీ. గంట తరబడి ప్రార్థన చేయటానికి. గదిలోకి వెళ్తే 3 రోజులు బయటికి రాడట. ఎన్ని రోజులు? చదువు.
3 రోజులు ఆయన గదులోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. మెడాగారితో ఒక మాట చెబుతాంట, నా తలుపు నేను కొడితేనే తీ, నువ్వు తలుపు కొట్టకు. నాకు లోపల ఏం జరుగుతున్నా నువ్వు తలుపు కొట్టద్దు. గడి నేనే పెట్టుకుంటున్నా, నేను తలుపు కొడితేనే తీ. ఆమెకు సౌండ్ వినపడతా ఉంటాయి. ఆ మూలకి ఈ మూలక పరిశుద్ధాత్మ అభిషేకం తట్టుకోలేక పడతా ఉంటాడు ఆయన. సౌండ్ విని కానీ తలుపు అయితే తట్టుకో, నేను దడితేనే తీ. అది నీ మ్యారేజ్ రిజిస్టర్ కెపాసిటీ. కృప కలుగును గాక. ఏదో వరకు ఆ టైంలో వచ్చి టై కట్టుకొని సో అండ్ సో నేను అక్కడ డిగ్రీ చేశా, ఇక్కడ డిగ్రీ చేశా, అక్కడ పిహెచ్డి చేశా, ఇక్కడ పిహెచ్డి చేశా. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, వీళ్ళు చెబితే నేను తెలుసుకుంటా. ఈ మ్యారేజ్ రిజిస్టర్ అనే మాట, వీళ్ళు ఎవరో నాకు, మరి అప్పుడే తీసుకొస్తారు వాడిని అని అంటాడు. వీళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళు చెబితే తెచ్చుకుంటా అంటాడు. కానీ ఈ మ్యారేజ్ రిజిస్టర్ అంటాడు కాదు. కృప కలుగును గాక. పెళ్లి కొడుకు ఎవరు బాగా తెలుసు, పెళ్లి కూతురు ఎవరు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మంచి వీళ్ళకి మంచి ఏం పెళ్లి కూతురు మేదరే, పెళ్లి కొడుకు కూడా మేదరే. సుమారు ఎంత ఉంటుందండి? రెవరెండ్ విలియం మ్యారన్ బ్రన్హాం గారు పెళ్లి కొడుకు వయసు ఎంత ఉంటుంది? సుమారు కొన్ని లక్షల సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కూతురు వయసు ఎంత? ఈమె కూడా సుమారు ఒక 3-4 సంవత్సరాల తక్కువలో, అంతే లక్షలో ఉండుద్ది. అదేంది? మా ఆధార్ కార్డు అట్లేదుగా. 21 సంవత్సరాలు నిండితే పురుషుడికి, 18 సంవత్సరాలు నిండితే స్త్రీకి. రెవరెండ్ విలియం మ్యారియన్ బ్రన్హాం గారు పెళ్లి కూతురు వయసు అంత చెప్పారు. ఎస్ అయినో. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ పెళ్లి కూతురు ఎన్నిక చేయబడింది. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ పెళ్లి కూతురు ఎన్నిక చేయబడింది. ఈమెకు వయసు రావడానికి ఎంత టైం పట్టింది? సాక్షులు పిలవండి, సాక్షులు పిలవండి, సాక్షులు పిలవండి. ఈమెకు వయసు ఎంత? అప్పుడు ఏసుకాల గురించి చెబుతాడు, అవును ఏం వయసు అంతే. ఈమె ఎదుగుదలను దగ్గరుండి చూసింది నేనే. ఇంకో సాక్షిని పిలవండి, ఇంకో సాక్షిని పిలవండి. సొలొమోను గారు అక్కడికి వచ్చారు. ఈమెకు వయసు వచ్చిందా? ఈమెకు వయసు వచ్చిందా? ఎస్, ఈమెకు వయసు వచ్చింది. ఏ వయసు వచ్చింది? వివాహ వయసు వచ్చింది. దానికి సాక్షినే నేను. వయసు వచ్చింది ఈ అమ్మాయికి. ఎస్, వయసు వచ్చింది. ప్రపంచంలోని జ్ఞాని అనబడిన వ్యక్తి విట్నెస్ ఏంటంటే, ఈ అమ్మాయికి వయసు వచ్చింది అన్నాడా? ఈ అమ్మాయికి ఎల్షద్దాయి రొమ్ములు వచ్చినవి. ఇతరులకు పాలు ఇచ్చే వయసు వచ్చింది. ఈ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి చేయొచ్చు. మ్యారేజ్ రిజిస్టర్ అంటే మామూలు మ్యారేజ్ రిజిస్టర్ కాదు. ఈయన కృప కలుగును గాక. సాక్షుల గ్రంథంలోంచి పిలుస్తున్నాడు. మనకు సాక్షులు అంటే తాగిపోతాడు. అరే ఎవరు ఒకటి రారా కొంచెం సంతకం పెడదు కానీ వాడు సిగరెట్ తాగి గొప్ప పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం మొహం వాడుకోరా నువ్వు, ఆ వాసనతో పోతాను కానీ వాడు నీళ్ళు దా కొంచెం పుక్కులు ఇచ్చాడు ఊసి ఎక్కడే పెట్టమండు సంతకం. మాట్లాడు, నోరు తెరిస్తే భయంకరం కంపు మార్చుకొచ్చి ఎవడు రాయండి పంపించు. ఇక్కడ మ్యారేజ్కి సంతకాలు పెడతానికి వస్తున్న వాళ్ళు ఎవరో తెలిసిన? ఏమా విట్నెస్లో మామూలుగా లేరు ఇక్కడ. హల్లెలూయా. విశ్వాసుల తండ్రి అబ్రహాం గారు అన్నాడు, నా కుమారుడికి నా కుమార్తె వివాహం ఇది. ఆమేన్. సాక్షులు రండి. అబ్రహాం గారు నువ్వు చెప్పాలని కానీ క్యూలో నిలబడ మేము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇంతకు తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? విశ్వాసులుగా తండ్రి ఆయన. ఎవరు కుమార్తెమా చెప్పరేం సార్? మరి విట్నెస్ ఎవరు పిలుస్తారు తెలుసా? అక్కడ నిలబడి పెద్దరికం పొందుకుని అబ్రహాంగా నిలబడ్డాడు. రండి విట్నెస్ పెట్టేవాళ్ళు రండి. ఇప్పుడు నా కుమార్తెకి వివాహం జరుగుతుంది ఇక్కడ.
ఇంకో విషయం చెప్పండి, అందులో కూడా నేను భాగమే. ప్రైజ్ ది లార్డ్. ఏం కుటుంబం సార్ ఇది. ప్రభు మనం దీవించను గాక. ఈ మధ్యాహ్నం వాళ్ళు ఎందుకు నీకు ప్రవక్త కావాలి? అర్థమైంది కొంచెం అన్న? లోపలికి వెళ్ళలే ఇంకా. ఎందుకు ప్రవక్త కావాలి? ఎందుకు 7వ దూత కావాలి? ఎందుకు 7వ దూత మనకు కావాలి? ఎందుకు ప్రకటన 11 కావాలి? ఆయన భూమి మీదకి దిగొచ్చి కూడా ఆయన పక్క తప్పుకొని 7వ దూతకు అవకాశం ఇచ్చాడు. మ్యారేజ్ చేయవా? మ్యారేజ్ చేయి. నువ్వు మ్యారేజ్ చేస్తే మేము కలుసుకుంటాం. మ్యారేజ్. ప్రైజ్ ది లార్డ్. మర్మం అంతా ఇప్పుడు కలిపేసా మమ్మల్ని. అదే జరిగింది అక్కడ. 7వ దూత పరిచర్య ఏదంటే వాళ్ళు ఇరువురిని కలపటం. పాపం చాలా మంది వస్తాడు మధ్యాకాశంలో పెళ్ళి అవుతుంటే ఇక్కడ కాదంట. కృప కలుగును గాక. సాటుని చేసుకోవట్లవా? పెళ్లి కొడుకు సాటుని చేయట్లా. పెళ్లి పబ్లిక్ అని జరగాలి. ఏ ఊర్లో ఉన్నాం ఆ ఊర్లోనే జరగాలి. అడవిలో చేసుకుంటే కుదరదు ఇక్కడ. హల్లెలూయా. ఏ సమాజంలో తిరుగుతున్నామో ఆ సమాజంలోనే ఇది అరేంజ్డ్ మ్యారేజ్. మేమేడో మధ్యాకాశం చేసుకుంటే ఎవరు చూస్తారు మమ్మల్ని? ఇక్కడే చూడాలి అందరూ. కృప కలుగును గాక. మ్యారేజ్ రిజిస్టర్ పెళ్ళి అయిన తర్వాత వీళ్ళిద్దరిని భార్య భర్తలు నేను ప్రకటిస్తున్నాను. దేవుడు జత చేసిన వారు ఏ మనుషుడు వేరు చేయకూడదు అని కేక వేయగానే బ్యాప్టిస్టు, లూథరన్, పెంతెకొస్తు మొత్తం నిన్న దాకా మన దగ్గర వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళారిందిరా. ఎవరు అక్కడ ఉంది? మన దగ్గర ఉన్న వాళ్ళు. ఏంది వాళ్ళు ఎందుకు వధువు అంటున్నాడు ఆయన? అప్పుడు వీళ్ళు వస్తారు. ఓయ్ ఇంతకాలం మా దగ్గర ఉన్నాయి కాబట్రా. అప్పుడు వీళ్ళు చెబుతారు, వీళ్ళు మాట్లాడతారు. అప్పుడు ఆల్రెడీ మాకు వివాహము అయిపోయింది, మాకు వివాహము అయిపోయింది. పుట్టుకతో నువ్వు బ్యాప్టిస్ట్వే, పుట్టుకతో నువ్వు లూథరన్వే, పుట్టుకతో నువ్వు పెంతెకొస్తువే, మర్చిపోయేమైంది నువ్వు? సమాధి కార్యక్రమాలు లేవు. కూతురు పెళ్లి చేయం, కొడుక్కి పెళ్లి చేయం, సమాజం వదిలేస్తాం. పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. పెళ్ళి చేస్తే అంత, చేయకపోతే అంత. అరే సమాధుల తోటి కోసం మాకు బాధ లేదురా బాబు. కృప కలుగును గాక. ఇప్పుడు మేము సమాధుల తోటి కూడా తిరగట్లే. మేము సమాధులు ఎలా లెగవాడా తిరుగుతున్నాం. మేము చచ్చినోని ఏడాదోడు పడేస్తారు. మాకు ఆ దిగులు లేదు. ఎవరు మీ ఇంట్లో ఉంచుకుంటావా? చచ్చిన తర్వాత మీ ఇంట్లో ఏమైనా ఉంచుకుంటావా? ఉంచుకోవుగా. నేను ఎందుకు ఉంచుకుంటా? పురుగులు తినేదాన్ని. కృప కలుగును గాక. చచ్చిపోయేదాని సమస్య కాదు మంది. ఎక్కడ పాతి పెట్టబడాలో సమస్య అంతకంటే కాదు. ఎలా తిరిగి ఏమాన్ ఒక నూతన స్వభావం నేను తిరిగి లేపింది. ఒక పునర్జన్మ సంబంధమైన స్థానము నేను తిరిగి లేపేదానికి అర్హును చేసింది. పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడ్డప్పుడు నూతన స్వభావం ఇచ్చింది. ఈ నూతన స్వభావం ఆ పెళ్లి కుమారుని కలుసుకునేది చేసింది. హల్లెలూయా. ప్రవక్తలు అవసరమేనా? వాక్యం కూడా అవసరమేనా? ముందు ప్రవక్తలు నమ్ముకోమని చెప్పలే ఆయన. చాలా కరెక్ట్గా చెప్పాడు ఆయన. ముందు నువ్వు యెహోవాను నమ్ము, ముందు నువ్వు వాక్యాన్ని నమ్ము, నువ్వు ముందు వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్ము. అప్పుడు సహాయం చేసేదానికి ప్రవక్త ఉంటాడు. విధానం చక్కగానే చెప్పాడు రాజుగారు. హల్లెలూయా. అరే వాక్యం పక్కన పెట్టి ప్రవక్త నమ్మండ్రా అట్టంలా ఆయన. మొదటగా నువ్వు వాక్యాన్ని నమ్ము. వర్తమానికులు, ప్రవక్తలు అదే వాక్యం పట్టుకొని వస్తారు నీ యొద్దకు. నువ్వు విన్న వాక్యము, ప్రవక్త చెప్పిన వాక్యం ఒకటైనప్పుడు ఆ ప్రవక్త నమ్ము. అతడు నీకు అనేక ఆశీర్వాదాలు అందిస్తాడు. పెళ్లి కుమారుని కలుసుకున్నట్టు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కృప మనకు దొరికిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా మార్చబడాలి అంటే నువ్వు నీ జీవితంలో ఎక్కడ ఓడిపోతావు తెలియదు. నీ ఓటమికి కారణం ఏంటంటే నీ స్వభావం మార్చబడకపోవటం.
నువ్వు సృష్టికి ఉపయోగపడాలి. సృష్టి నీ మీద ఆధారపడి ఉంది. సృష్టికి మేలు చేసే నీవు సృష్టి ద్వారా బ్రతుకుతున్నావు తప్ప ఒక్క మేలు కూడా చేయట్లే. నువ్వు ఆ అభిషేకం ఇంకా రాలా. నేను సృష్టికి మేలు చేసేవాడిని. సృష్టి నా కొరకు ఎదురు చూస్తుంది. సృష్టికి నేను అవసరం. నేనున్న ప్రాంతానికి నేను అవసరం. అదే నీ కెపాసిటీ. నువ్వు ప్రార్థన చేస్తే ఊరుకో దెయ్యం. వాడు అనుసరులతో లేచి ఊరుకోడు. 50 కిలోమీటర్ల దూరంలో ఉండి లగుస్తారన్నాడు. ఊరుకోడు. ప్రార్థన చేయడం ఇష్టం లేదు, బైబిల్ చదవడం ఇష్టం లేదు, సువార్త కోవడానికి రానివ్వడు. ఒత్తిడి ఏందనుకున్నావు? అది నీ మనసు మీద, నీ హృదయం మీద దాడి. ఒత్తిడి అంటే ఏమనుకున్నావు? మూసుకుపోయిన నీ హృదయం మూసుకుపోవాలి, అది ఒత్తిడి. కానీ 7వ దూత వచ్చింది దేనికి? మూసుకుబడిన హృదయాన్ని తెరవటానికి, పలుకుబడిన మాటలు నీ లోపల దించడానికి 7వ దూత పంపబడ్డాడు. అందుకే రాజు గదికి మనము తరచుగా వెళ్ళటానికే 7వ దూతను భూమి మీద ఉంచాడు. ఎవరైతే ప్రభువుని కలుసుకుంటారో ప్రతిరోజు వాళ్ళ స్వభావాలు నూతన పరచబడతాయి. తద్వారా పాపాన్ని పసికెట్టడమే కాదు, జయిస్తూ ఉంటారు పాపాన్ని. కృప కలుగును గాక. ఎవరైతే పాపాన్ని లోకాన్ని జయిస్తూ ఉంటారో వారు ఆ పెండ్లి కుమారుడికి భారీగా వాళ్ళు స్థిరపడతా ఉంటారు. ఈరోజున భూమి మీద జరుగుతున్న వర్తమానం, వివాహం జరుగుతూ ఉంది, స్థిరపరుస్తూ ఉన్నాడు ఆయన బిడ్డలు. ఆయనకి ఆయన భార్యకి వివాహము 7వ దూత వర్తమానం జరిగిస్తుంది. అదృశ్య ఐక్యత జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎత్తబాటు అనేది రెప్పపాటులో జరిగే కార్యము. అది పెండ్లి విందుకు మనలను తీసుకెళ్తుంది. ఏమాన్ హల్లెలూయా. ప్రవక్తలు నమ్ముకోవటం మనకి మేలేనా? నీకు ఒక ప్రవక్త ఉన్నాడా? ఏమాన్. నోవా కాలంలో ఉన్న ప్రవక్త నోవా కాలంలో జనాలకి జడ్జిమెంట్ చేయడానికి వస్తాడు. లోతు కాలంలో ఉన్న ప్రవక్త అయిన అబ్రహాం గారు ఆ కాలంలో ఉన్న వారికి జడ్జిమెంట్ చేయడానికి వస్తాడు. ఏలియా కాలంలో, అహాబు యెజెబెలు కాలంలో ఉన్న ప్రవక్త ఏలియా ఆ కాలంలో జడ్జిమెంట్ చేసేటప్పుడు వస్తాడు. మోషే కాలంలో మోషే ప్రవక్త జడ్జిమెంట్ చేయడానికి వస్తాడు. ఎక్కడే ఉన్నారా? మొదటి రాకడలో ప్రవక్త యోహాను గారు ఆ కాలంలో జడ్జిమెంట్ చేసేటప్పుడు వస్తాడు. ఈ కాలంలో ప్రవక్త అనగా 2వ రాకడికి ముందుగా ఉండే ప్రవక్త ఈ కాలంలో జడ్జిమెంట్ జరిగేటప్పుడు వస్తాడు. వ్యక్తిగతంగా నీకు జడ్జిమెంట్ జరిగేటప్పుడు నీ కాపరి నీ ముందు ఉంటాడు, నీ కాపరి వెనకాల నువ్వు ఉంటావు తీర్పుకి. ఇదంతా చనిపోయిన తర్వాత మరొక శరీరంలో నీకు జరిగే పరిణామాలు. నువ్వు అనుకున్న ఈ శరీరమే ఇంక లేదనుకున్నావు. లేదు లేదు లేదు, కళ్ళు తెరవాలి. వర్తమానం ఏంటంటే కళ్ళు తెరవబడతాయి. మరొక శరీరం ఉంది, మరొక లోకం ఉంది, మరొక జీవితం ఉంది, మరొక ఆనందం ఉంది. కొద్ది ఆనందం కాదు, చెప్పేగా. ఎంత భార్య వయసు ఎంత, భర్త వయసు ఎంత? అది ప్రవక్త ఒక మాట అంటాడు, ఆయన కలిగి ఉన్న అగాపే ప్రేమకు ఆది లేదు అంతము లేదన్నాడు. అది నశించదు అన్నాడు. ఏమవుదు? అది నశించదు అంట. దానికి అసలు నిర్వచనం కూడా లేదు. అది నశించదు అంటాడు ప్రవక్త. అందులో భాగమే నువ్వు. అందుకే ఆయన నేను నీ కొరకు ప్రాణం ఎందుకు పెట్టావు యేసు ప్రభు అని అడిగితే ఏమో నాకు తెలియదు, నేనైతే ఆ కొరకు ప్రాణం పెట్టా. నువ్వెందుకు ఆయన ప్రేమిస్తున్నావు? ముక్కులు చెవులకు పెట్టుకోకుండా, లిప్టిక్ లేకుండా, ఎత్తిమిడ చెప్పు లేకుండా, కురస్థ వస్త్రం లేకుండా, సినిమాలకు పోకుండా, తిరణాలకు పోకుండా, మోడర్న్ ఫ్యాషన్తో ఉండకుండా, హృదయాన్ని చించుకొని గదిలోకి వెళ్ళి గంటల తరబడి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? విలువైన సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకుంటున్నావు? ఎల్లప్పుడు కూటాలు అంటావు. అయింది, ఆయన లేకుండా ఉండలేమైంది నువ్వు. ఏమో నాకు తెలియదు, ఆయన లేకుండా నేను ఉండలేను.
అది అక్కడ దాచబడిన ప్రేమ. ఈ అగాపే ప్రేమకు నిర్వచనాలు ఉండవన్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు ఆ ప్రేమ మనకి ఇవ్వబడిందా? హల్లెలూయా. నీ జీవిత కాలం అంతా నువ్వు మొట్టమొదటిసారిగా నమ్ముకోవాల్సిన వాక్యాన్ని. ఎవరిని? నీ కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా నీకు కనబడాల్సిన వాక్యం. మర్చిపోద్ది మాట. కళ్ళు తెరిసిన వాక్యమే కనబడాలి, కళ్ళు మూసినా వాక్యమే కనబడాలి. నెక్స్ట్ నువ్వు చూడాల్సిన మరొక ఆ యొక్క ఆఫీస్ ఏంటంటే ప్రవక్త ఆఫీసు. ఖచ్చితంగా దీన్నైతే వెతికెళ్ళ కనుగొనాలి ఈ ఆఫీస్ని. ఈ ఆఫీస్ దొరకకపోతే నిత్యత్వం మనకి లేదు. ప్రవక్త ఆఫీసు అర్థమవుతుందా? అనేక ఆలోచనలు, అనేక మర్మమైన విషయాలు 66 గ్రంథాల్లో ప్రతిదీ కూడా అప్డేట్ చేసే ఆఫీసే ప్రవక్త ఆఫీసు. ఏమాన్? ఇంకొక ప్రశ్న చెప్పండి. ఆయన 65లోనే వెళ్ళిపోయాడు. మరి డ్యూటీ ఎవరిది ఇప్పుడుది? ఆయన 65లోనే వెళ్ళిపోయాడు. మ్యారేజ్ చేసి వెళ్ళిపోయాడు. సార్ మ్యారేజ్ చేస్తా ప్రవక్త వెళ్ళిపోయాడు కదా, మ్యారేజ్ ఎక్కడ చేస్తున్నాడు? వర్తమానం చేసేది ఎవరు? మ్యారేజ్ చేసేది వర్తమానం. ఆఖరి వ్యక్తి వచ్చిన దాకా జరుగుతూనే ఉండద్ది. ఆఖరి వ్యక్తి రాగానే ఎత్తబాటు జరిగిద్ది. కానీ ఇప్పుడు డ్యూటీ ఎవరితో తెలిసిన? ఆయన వెళ్తూ నెక్స్ట్ ఈ సంఘానికి నాయకుడు ఎవరు అని ఒక ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు. లాస్ట్ ప్రసంగం అదే. ఆయన అన్నాడు, ఎవరో ఒక నాయకులుగా ఉండిపోతారు, ఎవరు లేరంటే పోపు వచ్చి కూర్చుంటాడు అక్కడ. అందుకని ఒక నాయకుడిని పరిచయం చేసి వెళ్ళాడు. ఆ నాయకుడు బలిష్టకు దూత అన్నాడు. పరిశుద్ధాత్ముడే నాయకుడు. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. తల ఉంచితే ప్రార్థించదు. మనమందరం నాయకుని కలిగి ఉన్నాం, ప్రవక్తను కలిగి ఉన్నాం, ప్రవక్త ఆఫీసులు కలిగి ఉన్నాం. ఈ స్థలం నుంచి వెళ్ళే ముందుగా ఒక చిన్న తీర్మానం తీసుకెళ్దాం. చాలా ఎండగా ఉంది నాకు తెలుసు, కానీ మనం రోజు కూడుకోవట్లేదు. బలమైన ఆహారం మనకు అవసరమైంది. సంగమా, హృదయాలు తెరవండి. ఎందుకు దేవుని ఆరాధన చేయలేకపోతున్నావు మనం చదువుకున్నాం. ఒక దుష్ట హృదయాలు లోపల పెట్టుకొని, అసూయ లోపల పెట్టుకొని నేను ఎదగటం లేదు అని అంటున్నామంటే కారణం ఇదే. నేను ఎదగటం లేదు, నా పరిస్థితి ఏం బాగలేదు పాస్టర్ గారు, కారణం అదే. సహోదరుడు, అవివేకం. అడుగు తీసి అడిగేస్తే వివేకంగా ఉండమన్నాడు, అది లేదు నీకు. అవిధేయత, అన్నీ తెలిసి కూడా వాక్యానికి లోబట్టల్లా అవిధేయత. ప్రతి విషయంలో మోసపోవటమే. మోసపోయాను. దయ్యం మోసం చేసింది. ఇదే కంప్లైంట్ మంది. మోసపోయి కాలం ఇది. కానీ వధువు మోసపోదన్నాడు. కానీ నీ యొక్క కంప్లైంట్ ఇదే, మోసపోయాను. నానా విధమైన దురాశలు, ఒకదాని తర్వాత ఒకటి దురాశలే. కష్టపడే తత్వం పోయింది, దురాశలు పెరుగుతున్నాయి. భోగాలు, వీటికి దాసులం అయిపోయాం. దుష్టత్వం బాగా పెరిగింది. దుష్టత్వం నులివెచ్చని స్థితి. దుష్టత్వం పెరిగిపోయింది. అసూయ పెరిగిపోయింది. ద్వేషము పెరిగిపోయింది. ప్రేమ పెరగాల్సిన స్థలంలో ద్వేషాలు పెరిగిపోతున్నాయి. వీటితో కాలం గడుపుతావనే ఉన్నాను. నీ జీవితం అంతా వీటితోనే కాలం గడుపుతున్నావు. ఆలోచించు, ఇంకెప్పుడు బాగుపడాలి నువ్వు? ఇంకెప్పుడు నువ్వు దేవుని మనసు కలిగి ఉండాలి? ఈ లోకమును జయించే మనస్సు నీకు ఎప్పుడు రావాలి? ఈ కంప్లైంట్లతోనే వెళ్తావా సమాధికి? ఇవన్నీ లోపల పెట్టుకొని
నేను దేవుని బిడ్డని ఎలా అనగలవు నువ్వు? ఆలోచించేది. దేవుని బిడ్డకి ఈ లోపల ఉండొచ్చునా? అందుకే నేటి క్రైస్తవం ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుంది. పక్కవాడికి కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సహోదరుడా, ఇది కాదు నీ స్థానం. సహోదరి, ఇది కాదు నీ స్థానం. పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతుంది ఎవరు? ముందుగా ఎన్నిక చేయబడిన వారు. వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? వాళ్ళ ప్రాణములో నూతన స్వభావాన్ని పెట్టాడు. ఈ నూతన స్వభావం కలిగిన పిల్లలు ప్రపంచంలో ప్రతిదీ ఓడిస్తారు, ప్రతిదాన్ని జయిస్తారు. వారు ఆయనకు కుమారులే కాదు, కుమార్తెలే కాదు, మరొక స్థానము కూడా వాళ్ళకు ఉంది, భార్యగా. ఆయన మాంసంలో మాంసము, ఎముకల ఎముకగా వారు ఎన్నిక చేయబడ్డారు. అవును, ఈ మధ్యాహ్న వేళలో నీ పరిస్థితి ఏంటి సహోదరుడా, సహోదరి? నీ స్థితి ఏ రీతిగా ఉంది? ఇంకా శత్రువుకి పూర్తిగా లోబడే ఉన్నావా? నీ జీవితం ఇతరుల జీవితాన్ని నాశనం చేసేదనా? నీ సాక్ష్యం ఇతరులను చంపేదా? నీ జీవితం ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని దూషణపాలు చేసేదా? ఆలోచించు, ఆలోచించు సహోదరుడా, సహోదరి. ఎంతకాలం ఇలాగే ఉంటారు? ఒక గడియ కూడా ప్రార్థన చేయలేని జీవితం ఎంతకాలం? ఎంతకాలం? వాక్యాన్ని నమ్ముకోండి, ప్రవక్తలను నమ్మండి. కేకలు వేస్తున్నారు రాజులు, కేకలు వేసేరే రాజులు. వాళ్ళ దేశానికి రాజులై కేకలు వేశారే. మరి నువ్వు నేను ఇంకెంత కేకేయాలి? రాజులే కేకలు వేస్తే మన పరిస్థితి ఏంటిక? ఎందుకు ఇంత మధురమైన స్వరం కూడా వినపట్లేదు నీకు? నీ హృదయం దేనితో నింపబడింది ఒకసారి ఆలోచించే. కృపను పాడు చేసుకోకు సహోదరుడా, సహోదరి. వాక్యానికి లోబడు. దేవుడు దాటిపోక మునిపే, దేవుడు దాటిపోక మునిపే, కృప దాటిపోక మునిపే, ఎస్ లార్డ్, నేను వాక్యాన్ని నమ్ముతానయ్యా, ఈ కాలానికి పంపబడిన ప్రవక్తని నేను నమ్ముతున్నానయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నాను నాకు అర్థమైందా ఈ మధ్యాహ్నం? నాకు నీ స్వభావం కావాలి దేవా, మీరిచ్చే స్వభావం కావాలి నాకు. నా కుటుంబాన్ని కట్టుకోవటానికి, ఈ పాపాన్ని చేయించడానికి, నిన్ను కలుసుకోవటానికి నాకు మీ స్వభావం కావాలి తండ్రి. మీ స్వభావం కావాలి నాకు. అయ్యా, సృష్టిలో ప్రతిదీ ఉపయోగపడుతుంది. నాకు సహాయం చేయడానికి రెడీగా ఉంది సృష్టి అంతా. కానీ నేనైతే ఎవరికి సహాయం చేయలేని స్థితిలో ఉన్నా. ఇతరులకి సహాయపడేటట్టు నన్ను చేయి ప్రభువా. ఇతరులకు మేలు చేసేటట్టు నన్ను చేయి ప్రభువా. ఇతరులకు ఉపయోగపడేటట్టు నన్ను చేయి ప్రభువా. ప్రతి చెట్టు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి పక్షి, ఆకాశం, భూమి నీకు సహాయం చేయటానికి, నీ ఆనందం కోసమనే. నీ సంగతి ఏంటి? ఎవరి ఆనందం కోసం భూమి మీద ఉన్నావు? నేను ఇతరులకు ఉపయోగపడాలి తండ్రి. ఈ మధ్యాహ్నం నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా, సజీవ యాగముగా సమర్పించుకుంటున్నా. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. అయ్యా, నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా. ఆరాధనకు నేర్పు ప్రభువా. రాజులో ఇండు ఆరాధన చేశారు, రాజులో ఉండి వాక్యాలు చదివారు, రాజులో ఉండి ప్రవక్తలకు లోబడ్డారు, రాజులో ఉండి నాయన మందిరాలు వదిలిపెట్టలేదు మా పితరులు. అయ్యా, నేనే పాటివాడిని, నా కుటుంబమే పాటిది. ఈ మధ్యాహ్నం వల్ల నేను లోబడుతున్నాను నాయన, సరెండర్ అవుతున్నాను నాయన. నా జీవితము
నీకు అప్పగించుకున్నాను తండ్రి, నన్ను ఏలు నాయన అని ఒక చిన్న ప్రార్థన నాతో చేయగలవా? ఈ స్థలం దాటిపోక మునిపే ఇక నుంచి నిన్ను సంతోషపెట్టే పాత్రగా ఉంటానయ్యా. నా ప్రవక్త నాకు అర్థమయ్యాడు, నా ఏగే నాకు అర్థమయ్యాడు, నా మ్యారేజ్ రిజిస్టర్ నాకు అర్థమయ్యాడు, నన్ను మీ వద్దకు చేర్చే వ్యక్తి నా మధ్యవర్తి నాకు అర్థమయ్యాడు. ఈ మధ్యాహ్న వేళలో ఆయన నాకు అవసరమని అర్థమైందయ్యా. పూర్తిగా లోబడదామా? మన జీవితాలను వాక్యములు మెరుగుపరుచుకుందామా? మన టైం టేబుల్ మార్చుకుందామా? ప్రభు కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకోవాలి, పరిశుద్ధుల పరివారాన్ని కలవాలి, ఎత్తబాట్లో నేను ఉండాలి, మన రక్త సంబంధులను కలవాలి. సిద్ధపడదామా? ఒక తీర్మానంతో, సమర్పణతో, త్యాగంతో ఇక్కడే నీ పాపం వదిలిపెట్టి పూర్తిగా దేవుడు సమర్పించుకొని వెళ్దామా? అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. నమ్మదగ్గ యేసయ్యా, పరిశుద్ధుడా నీ కొందినాలు. ఈ మధ్యాహ్న వేళలో ఎండ బహు తీవ్రంగా ఉన్నప్పటికీ అయ్యా, మాకిచ్చి నీ సహవాసాన్ని బట్టి స్తుతులు తండ్రి. అయ్యా, ఒకవేళ నీ కృప దాడితే ఇంతకంటే భయంకరమైన ఎండలోకి మేము వెళ్ళాలి, అగ్నికుండానికి వెళ్ళాలి. అది మాకు దూరమగునుగాక. అగ్నికుండాలకు మా పిల్లలు ఎవరు వెళ్ళొద్దయ్యా. నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళొద్దని మా ప్రవక్త అన్నాడు. ఎందుకంటే దాన్ని చూసి వచ్చాడు ఆయన. అక్కడ నేను వెళ్ళను, నా బిడ్డలు వెళ్ళకూడదు, నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళకూడదు, అదంత భయంకరమైన ప్లేస్ అన్నావు ప్రభువా. మా సంఘ బిడ్డలు ఎవరు వెళ్ళకూడదు ఎక్కడికి. ఇప్పుడే కృప చూపయ్యా. ఏదన్నా నా తండ్రి నేను పొరపాటుని సరిచేయ, నీ రక్తముతో కడుగునాయనా. నీ బిడ్డలను దూరం చేయొద్దు ప్రభువా. నీ నాయకత్వానికి తీసుకురా ప్రభువా. మాకు 7వ దూత వర్తమానం నిన్ను కలుసుకునేదని చేసింది నాయన. దేవా, ఎందుకు మేము నీ వాక్యాన్ని నమ్ముకోవాలో, ప్రవక్తలను ఎందుకు నమ్మాలో మాకు అర్థమైంది నాయన. దేవా, ఇంకొకరు మా స్థితి చెప్పలేరయ్యా, ఇంకొకరు మేమెవరో మా స్థానాన్ని చెప్పలేరయ్యా, మేమేమై ఉన్నామో చెప్పలేరయ్యా. అయ్యా, మాకు నాయన పరలోక రాజ్యానికి వెళ్ళి నడిపించే ఆఫీసులు మాకు పరిచయం చేసావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. ప్రతి కుటుంబం కట్టబడును గాక నాయన, ప్రతి వ్యక్తి కట్టబడును గాక నాయన, ప్రతి వ్యక్తి ప్రభ నాయన నీ వాక్యంలో సంపూర్ణ అవుదురు గాక నాయన, ప్రతి వ్యక్తి రక్తబలంలో నడుచుదురు గాక నాయన, అపోస్తుల బోధ చేత అలంకరింపబడుదురు గాక నాయన, ఈ గడికి నాయన 7 ముద్రల చేత అలంకరింపబడుదురు గాక, ఉరుముల స్వరముతో నాయన, మెరుపుల యొక్క శక్తితో ప్రభువా నా తన వారు నేను అలంకరింపబడుదురు గాక నాయన, ఎత్తవాడికి రెడీ అవుదురు గాక నాయన. బిడ్డలందరినీ ఆ రీతిగా దీవించు ప్రభువా. తండ్రి కృప చూపమని, తండ్రి కృప చూపమని ప్రభువా. కూడిన బిడ్డలందరినీ దీవించయ్యా. రాలాపోయిన బిడ్డలను కూడా దీవించు, లైవ్ లేని బిడ్డలను కూడా దీవించు ప్రభువా. ప్రతి మాట మా హృదయాల నూరంతల ఫలింప చేయి ప్రభువా. ప్రతి మాట మా హృదయాల నూరంతల ఫలింప చేయి ప్రభువా. అయ్యా తండ్రి, మేము ఎల్ల వేళని వాక్యాన్ని నమ్మే బిడ్డలుగా మమ్మల్ని ఉంచాయా. అయ్యా, ఎల్ల వేళని నీ ప్రవక్తలు నమ్ముకున్న బిడ్డలుగా మమ్మల్ని ఉంచాయా. కుడి ఎలా మేము తొలగిపోవద్దయ్యా. అలాంటి కృప మాకు దయచేయి ప్రభువా. ఎవరైనా రోగులు గుండి స్వస్థపరచు ప్రభువా. ప్రార్థన అవసరం బిడ్డలను దీవించు ప్రభువా. నా తన డిఎస్సి రాస్తున్న బిడ్డలకి నాయన, ఎందరైతే నాయన మా చర్చి బిడ్డలు రాస్తే వారు అందరికీ దీవెన దయచేయి ప్రభువా. వారి మంచి మార్కులతో నేను జాబులు సంపాదించుకోవడానికి కృప చూపయ్యా. ఆటంకాలు తొలగించిన ఆయన కృప చూపయ్యా. వారి జాబులు సంపాదించుకొందురు గాక, నీ కృప ద్వారా వారు విజయాలు పొందుదురు గాక. అటు దేవుని బిడ్డలకి దయచేయి ప్రభువా. తన కూడిన బిడ్డలందరూ మరొకసారి దీవించమని, ప్రతి మాట నూరంతరికి మళ్ళీ ఫలింపచేయమని. అయ్యా, మా ముందు కోటాలు నాయన స్వార్థ దండయాత్రకి వెళ్ళాలనుకుంటున్నాం. దయయ్యా, మీ కరుణయ్యది. మీరు సమయం ఇస్తేనే మాకు ఆ పని దొరికిద్దయ్యా. తప్పక మాకు ఆ పని అనుగ్రహించమని వేడుచున్నాం. సంఘానికి కూడా నాయన ఆ పని మీద ఒక దర్శనం, ఒక ప్రత్యక్షతను బిడ్డలకి దయచేయ్యా. మేమందరం చేతులు కలిపితేనే పని చేయగలమయ్యా. 5 లక్షలతో ఒక పని చేసామంటే ప్రభువా, అది మేము చేతులు కలిపితేనే చేయగలిగాం ప్రభువా. ఐక్యత వస్తేనే చేయగలిగాం ప్రభువా. ఇంకా మేము నాయన ఈ పని చేయవలసి ఉంది ప్రభువా. మా చేతులు కాదు, మా మనసులు కలుపుకొని, మా హృదయాలు కలుపుకొని గొప్ప పని చేసి బలానమ్మకమైన దాసులను మీ ద్వారా నాయన మేమందరము నాయన బహుమానం పొందే కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే తెలియజేస్తూ ప్రతి మాట నూరంతలుగా మాలో ఫలింప చేస్తున్నందుకు
మహిమ ఘనత ప్రభావాలు మరొకసారి మీకు తెలియజేస్తూ క్రీస్తు యేసుని మీ నామమున అడిగి వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన వాక్య సహవాసం, ఆయన ప్రవక్తల సహవాసం తల వంచిన మనకు, లైవ్లోని దేవుని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, మన సంఘ బిడ్డలందరికీ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఒకరి వందనాలు చెప్పుకోండి.